ఫాస్ట్‌గా ఎళ్ళిందని ఫీడ్‌బ్యాక్ వచ్చింది. సో, ఇవాళ కొంచెం స్లోగా చెప్తా. నిన్న కన్సాలిడేషన్ క్లియర్ కదా! రిలేషన్‌షిప్స్ ఇంకొకసారి చెప్పాలా? లేకపోతే రిలేషన్‌షిప్స్ కూడా ఫైన్? ఏ టాపిక్ మళ్ళా చెప్పాలి స్లోగా? వాట్ ఇఫ్ అనాలిసిస్ చెప్పండి. వాట్ ఇఫ్ అనాలిసిస్ ఓకే. మిగతా వాళ్ళు? భార్గవి, మనీషా, శరణ్య, లావణ్య. నిన్న కొంచెం క్లాస్ ఫాస్ట్‌గా చెప్పాను కదా! సో, మళ్ళా చెప్దాం అనుకుంటున్నా రీక్యాప్. స్లోగా. కొంచెం ఫాస్ట్‌గా చెప్పాను నిన్న. సో, మళ్ళా ఎనీవే ఐ హావ్ టు టెల్ దట్ వన్ అగైన్. ఓకే సార్ చెప్పండి మళ్ళీ. ఓకే. హ్మ్. ఓకే. నా స్క్రీన్ కనబడుతుందా? ఈస్ మై స్క్రీన్ విజిబుల్? యెస్ సార్. ఓకే. సో, కన్సాలిడేషన్ రిపోర్ట్స్‌లో డౌట్స్ ఏమి లేవు కదా మీకు? ఇది క్లియరే కదా! ఇక్కడ రిలేషన్‌షిప్ ఎనేబుల్ చేయాలంటే డేటా ఏ ఫార్మాట్‌లో ఉండాలి భార్గవి? పివోట్ ఫార్మాట్‌లో ఉండాలి. ఓకే. పివట్ ఫార్మాట్ సార్. ఓకే. సరే. సీ వాట్ ఇఫ్ అనాలిసిస్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫోర్‌కాస్ట్ షీట్, అవుట్‌లైన్ కూడా విల్ డిస్కస్ టుడే. ఓకే. అసలు అవుట్‌లైన్ అంటే ఏంటి? గ్రూప్ ఆన్ గ్రూప్ సబ్ టోటల్ అంటే ఏంటి? ఓకే. ఇది డిస్కస్ చేద్దాం ఇవాళ. వాట్ ఇఫ్ అనాలిసిస్, ఫోర్‌కాస్ట్ షీట్ ఈ 3 డిస్కస్ చేద్దాం మొత్తం. ఓకే. సో, కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ వాట్ ఇఫ్ అనాలిసిస్. పేరులోనే ఉంది. వాట్ ఇఫ్ అనాలిసిస్ అంటే యూ ఆర్ డూయింగ్ సమ్ అనాలిసిస్. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్? Okay, what if analysis, some analysis based on some numbers. What will happen if you put this number? పేరులోనే ఉంది వాట్ ఇఫ్ అనాలిసిస్. సో ఈ వాట్ ఇఫ్ అనాలిసిస్ అనేది యూజువల్గా బ్యాంకింగ్ సెక్టార్లో, ఓకే, నెక్స్ట్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్స్లో చార్టెడ్ అకౌంట్స్ యూస్ చేస్తారు, బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంక్ ఎంప్లాయీస్ యూస్ చేస్తారు, ఓకే, ఈవెన్ కస్టమర్స్ కూడా యూస్ చేస్తారు. దేనికి? సో మీరు ఎప్పుడైనా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదు అంటే రికరింగ్ డిపాజిట్ కానీ ఆర్డీ ఎఫ్డి అంటారు. మీరు బ్యాంక్లో కానీ ఎఫ్డి ఆర్డీలు చేస్తారు అనుకో, మీ ఇంట్లో మీ డాడీలు చేస్తుంటారు చూడండి ఎఫ్డి ఆర్డీలు, మీ పెళ్ళికి డబ్బులు దాచడానికి కానీ ఏదైనా బైక్ స్కూటీ ఏదైనా కొనడానికి కానీ వాటికి ఎఫ్డీలు ఆర్డీలు చేస్తూ ఉంటారు బ్యాంక్లో. ఓకే, పర్ మంత్ ఎంతో కడుతూ ఉంటే నెలలకి కడుతున్నారు అనుకో, దాన్ని రికరింగ్ డిపాజిట్ అంటారు. ఓకే, నెలలకి ఎంతో కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు అనుకో, 2000 3000 మీ పేరు మీద. ఓకే, సో చూడండి ఫస్ట్ మీకు ఈ టర్మ్స్ తెలియాలి. రికరింగ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్నే ఆర్డీ అంటారు. సో ప్రతి నెల నువ్వు కడుతున్నావు అనుకో రికరింగ్, ఎవ్రీ మంత్ యూఆర్ పేయింగ్ సమ్ అమౌంట్ 2000 అట్లాగా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రికరింగ్ డిపాజిట్. అలా కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్, సో నువ్వు నెల నెలగా కట్టరు ఇది. సో ఎవ్రీ మంత్ కట్టరు, ఒకేసారి నువ్వు ఒక 50,000 1,00,000 లేదా 2,00,000 లంప్సమ్ అమౌంట్ కట్టేస్తావు. లంప్సమ్ అంటే ఒకేసారి హ్యూజ్ అమౌంట్ నువ్వు బ్యాంక్ కట్టేస్తావు. లైక్ 3 ఇయర్స్‌కి లేదా 2 ఇయర్స్‌కి లేదా 1 ఇయర్‌కి పెట్టేస్తావు బ్యాంక్‌లో. ఓకే, దానికి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే సమ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎక్స్ట్రా వడ్డీ అంటారు దాన్ని తెలుగులో. ఓకే, సో రికరింగ్ డిపాజిట్ ఈజ్ పర్ మంత్ యూ విల్ పే. ఫిక్స్డ్ డిపాజిట్ ఈజ్ లంప్సమ్ అమౌంట్ at single pay. Okay, so for example, if you are paying 2000 per month, okay, so 12 months ka enta avutadi 2000 into 12 కడితే 24,000 కడుతున్నావు. ఇది 1 ఇయర్ కి. ఓకే, 2 ఇయర్స్ కి ఒకవేళ 2 ఇయర్స్ పెట్టావు అనుకో, 2 ఇయర్స్ కి ఎంత అవుతుంది? 2000 into 24 months కి 48,000 అవుతుంది.
అలా నువ్వు సమ్ 10 ఇయర్స్ కట్టావనుకో. సో, 10 ఇయర్స్ కట్టావనుకో. నువ్వు టోటల్ ఎంత అమౌంట్ కడుతున్నావు? సో, ఇది ఇంటూ ఓకే. 10 ఇంటూ 12 ఎంత? 120 మంత్స్ కడుతున్నావు. 1 ఇయర్ అంటే 12 మంత్స్. 10 ఇయర్స్ అంటే ఎన్ని మంత్స్? 120 మంత్సే కదా! 1 ఇయర్ 12 మంత్స్, 2 ఇయర్స్ 24 మంత్స్. అలా 10 ఇయర్స్ ఎన్ని మంత్స్ అవుతది? 10 ఇంటూ 120 10 ఇంటూ 12 120 మంత్స్ కడుతున్నావు. సో, 2000 ఇంటూ 120 మంత్స్ కడితే నువ్వెంత కడుతున్నావు? 2,40,000 కడుతున్నావు అమౌంట్. ఓకే. 240,000 అంటే 2,40,000 కడుతున్నావు నువ్వు. ఓకే. ఈ 10 ఇయర్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ నీకు బ్యాంకోడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమ్ 11% ఇస్తున్నాడనుకో. ఓకే. 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీకు ఇస్తున్నాడు మెచ్యూరిటీకి. దీని మీద ఎక్స్‌ట్రా నువ్వు కట్టినందుకు 11% దీని మీద ఎక్స్‌ట్రా ఇస్తున్నాడనుకో. ఓకే. 11% ఎక్స్‌ట్రా అంటే ఏంటి దాని మీనింగ్? సో, ఆ 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత నీకు మెచ్యూరిటీ అమౌంట్ ఎంతవుతది? మెచ్యూరిటీ అమౌంట్ ఎంతవుతది? సో, ఎంత కట్టావు? 2,40,000 కట్టావు. ఓకే. ఇంటూ ఎంత రేట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్? మొత్తం 11% కట్టావు. సారీ 11% ఇస్తున్నాడు ఆడు. ఓకే. సో, ఇది ఇంటూ ఇది చేస్తే ఎంతైతే ఉందో అది ఎక్స్‌ట్రా ఆడు ఇస్తున్నట్టు లెక్క. ఓకే. సో, అదే ఆడు ఎక్స్‌ట్రా ఇస్తున్నట్టు. ఇది ఇంటూ 240 ఇంటూ 11% చేస్తే 240కి 11% ఎంతో ఆ అమౌంట్ నీకు ఎక్స్‌ట్రా ఇస్తున్నట్టు. ప్లస్ 240 ఏదైతే ఉందో ఆ అమౌంట్ నార్మల్ అమౌంట్. సో, మొత్తం ఎంత? 266,400 అంటే నీకెంత? సమ్ 50, 60 16,000 సమ్ 400 ఎక్స్‌ట్రా రూపీస్ ఇస్తున్నాడు. 24,000 ఎక్స్‌ట్రా ఇస్తున్నాడు. ఎంత ఎక్స్‌ట్రా ఇస్తున్నాడు? ఇది మైనస్ ఇది చేస్తే మీకు ఎక్స్‌ట్రా వడ్డీ ఎంత ఇచ్చాడు? 26,400 రూపీస్ ఇస్తున్నాడు. ఓకే. సో, యూజువల్‌గా ఇది ఫిక్స్డ్ డిపాజిట్లు 10 ఇయర్స్ అంత పెట్టరు. రికరింగ్ డిపాజిట్‌లు అలా ఉంటది. యూజువల్‌గా రికరింగ్ డిపాజిట్ ఇలా వర్క్ అవుతది. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2,40,000 నువ్వు సింగిల్ టేక్‌లో కట్టేసావు. 2,40,000 నెల నెల కట్టడం నీకు ఇష్టం లేదు. ఈ 240,000 వాటెవర్ 2,40,000 నువ్వు ఒకేసారి కట్టేసావు. ఓకే. జనవరిలో కట్టేసావు. నువ్వు 10 ఇయర్స్ ఇది 10 ఇయర్స్ ఉంచుదాం అనుకుంటున్నావు బ్యాంక్‌లోనే కదపకుండా. లాక్ చేసేస్తావు దీన్ని. ఆడు దానికి 11% ఇస్తున్నాడనుకో ఇంట్రెస్ట్. ఓకే. లేదా 6% ఇస్తున్నాడనుకో. పర్ ఇయర్ 6% ఇస్తున్నాడనుకో. పర్ ఇయర్ 6 మంత్స్ ఇస్తున్నాడనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో, పర్ ఇయర్‌కి ఎంత అవుతది? పర్ ఇయర్‌కి అమౌంట్ ఇంతే అవుతది సేమ్. ఇది ఇంటూ ఓకే. 6% ఇస్తున్నాడనుకో. 6% ఓకే. 6%గా ఏస్తున్నాను. 6 ఓకే. ప్లస్ 6% అంటే ఇలా వేయకూడదు. వెయిట్. 6% ఇక్కడ రాస్తాను నేను. 6% ఓకే. ఇది ఇంటూ ఇది ఓకే. సో, ఈ 2 పెట్టేసి యాక్చువల్ అమౌంట్‌కి అది ప్లస్ చేయండి. ఓకే. 2,40,000కి ఎక్స్ట్రా 6% ఆఫ్ దిస్ వన్ ఈస్ గివింగ్ ఎక్స్ట్రా. దిస్ ఈస్ ఎక్స్ట్రా హి ఈస్ గివింగ్. బ్యాంక్ ఈస్ గివింగ్ టు యూ. సో, నీకు ఎక్స్ట్రా అమౌంట్ ఎంతొస్తది? 254 మైనస్ 240. సో, ఎవ్రీ ఇయర్ నీకు 14,400 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నాడు ఆడు. అలా ఎన్ని మంత్స్ నువ్వు 10 ఇయర్స్ ఉంచావనుకో ఆ డబ్బులు 10 ఇయర్స్ ఉంచావనుకో. ఓకే. 10 ఇయర్స్ అంటే 120 మంత్స్. ఓకే. చూడు ఎంత ఇస్తున్నాడు ఆడు? 17,28,000 ఇస్తున్నాడు. ఓకే. ఎల్ఐసీలకి యూజువల్‌గా ఎక్కువగా యూజ్ చేస్తే క్యాలిక్యులేషన్స్ ఇవి యాక్చువల్‌గా. ఓకే. 17,28,000 నీకు వచ్చే అమౌంట్. ఓకే. సో, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇట్లా వర్క్ అవుతాయి. రికరింగ్ డిపాజిట్ బ్యాంక్ సెక్టర్‌లో ఇలా యూజ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే యూజ్ కేస్ నేను జస్ట్ రియల్ టైమ్ యూజ్ కేస్ చూపిస్తాను చూడండి. బ్యాంక్ ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్. ఇవన్నీ మీకు తెలియాలిరా. ఇవన్నీ మీకు ఏంటంటే బేసిక్స్. సీఆర్‌టీలో కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్‌లు అవన్నీ నేర్పిస్తారు. అది దేనికి నేర్పిస్తున్నారు? దానివల్ల రియల్ టైమ్ యూజ్ కేస్ మీరు పెట్టలేకపోతే బ్రెయిన్‌లో నో పాయింట్ ఆఫ్ లెర్నింగ్. అది ఏదో క్యాంపస్‌లో మీకు 2 క్వెషన్‌లు రైట్ అయితే రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి ఫైన్. దట్ ఈస్ ఓకే. బట్ రియల్ టైమ్ యూజ్ కేసెస్‌లో మీకు ఇవన్నీ ఎలా యూజ్ చేస్తున్నారు ఇవన్నీ తెలియకపోతే దేనికి కాన్సెప్ట్స్ నేర్చుకోవడం? మీరు ఎప్పుడు ఏది కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే అది రియల్ టైమ్‌లో ఎందుకు యూజ్ అవుతుంది? ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసుకోండి. ఏదైనా సరే ఎస్‌క్యూఎల్, పైథాన్ ప్రతీది రియల్ టైమ్‌లో జనాలకి ఎలా కంపెనీలో రాసే ప్రతి కోడ్ బయటికెళ్ళాక అది అసలు ఎలా యూజ్ అవుతుంది? అనాలిసిస్‌లన్నీ బయట ఎలా యూజ్ అవుతున్నాయి? బిజినెస్ స్టేక్ హోల్డర్స్ ఎలా యూజ్ చేస్తున్నారు? నువ్వు ఈ ఫర్ లూప్‌లు ఇవన్నీ రాస్తున్నావు, కోడింగ్‌లన్నీ రాస్తున్నావు అన్నీ వచ్చు. అవి ఎక్కడ యూజ్ అవుతున్నాయి? దేనికి యూజ్ అవుతున్నాయి? ఏ టైమ్‌లో యూజ్ అవుతున్నాయి? అన్నీ నీకు తెలిసుండాలి.
నువ్వు చెప్పగలగాలి. ఇది మేము చేసే కోడ్, నేను చేసే జాబ్ వల్ల బయట ఇది సొసైటీ అలా యూజ్ చేస్తది. బయట జనాలు అలా యూజ్ చేస్తారు. ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో ఇలా యూజ్ చేస్తారు. ఏటీఎమ్స్‌లో ఇలా యూజ్ చేస్తారు. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మీరు ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, నెక్స్ట్ పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అని వాడుతున్నారు. అబ్స్ట్రాక్షన్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు అంటే యూ హావ్ టు టెల్ అబ్స్ట్రాక్షన్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏటీఎమ్స్. ఓకే. ఓన్లీ కస్టమర్‌కి జస్ట్ కార్డ్ పెట్టి డబ్బులు విత్‌డ్రా చేయడమే తెలుసు. లోపల అసలు మెషిన్ ఏం చేస్తుందో తెలీదు. సో, ఇట్ ఈస్ హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఇన్‌సైడ్ అండ్ షోయింగ్ ద ఓన్లీ డీటెయిల్స్ నెసెసరీ టు ద యూజర్. సో, దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో. సేమ్ అలాగే ఏ కాన్సెప్ట్ తీసుకున్నా మీకు తెలియాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్ అమౌంట్ కాలిక్యులేటర్ ఉంది, గ్రో అనే యాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ లోన్ అమౌంట్ ఉంది. లోన్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్ తీసుకున్నారనుకో, 1,00,000 లోన్ తీసుకున్నారనుకో. ఓకే. 1,00,000 1,00,000 తీసుకున్నారనుకో. 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఎక్స్‌ట్రా కట్టాలి. ఇలా 5 ఇయర్స్ కట్టుకొని వెళ్తే మీకు రూ. 1,00,000 తీసుకున్నందుకు మీరు ఎంత కట్టాలి తెలుసా? మొత్తం టోటల్ అమౌంట్ 1,15,997 కట్టాలి. 6 ఇంట్రెస్ట్ అయితే. కానీ బ్యాంకులు మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏస్తది. 11% అలాగా ఏస్తది. ఓకే. సో, 5 ఇయర్స్ కాకుండా నువ్వు 2 ఇయర్స్ కట్టాలనుకుంటున్నావు అనుకో. 2 ఇయర్స్ అయితే 1,11,859 అవుతది. ఓకే. సో, లోన్ అమౌంట్ ఈస్ 1,00,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 11. లోన్ టెన్యూర్ ఈస్ 2 ఇయర్స్. ఓకే. దెన్ యూ హావ్ టు పే మంత్లీ ఈఎంఐ కట్టాలి అనుకుంటే ప్రతి నెల 4,000 కట్టాలన్నమాట. ఈ 2 ఇయర్స్ నువ్వు 4,000 కడితే నువ్వు ఈ 1,00,000 లోన్ తీసుకున్నందుకు 1,11,000 ఎక్స్‌ట్రా ఏదైతే ఉందో మొత్తం 1,11,859 అమౌంట్ క్లియర్ చేయగలవు. చూడండి, మంత్లీ ఈఎంఐ ఇలా కట్టొచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రూ. 1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ తీసుకున్నావు అనుకోరా, ఇది రూ. 1,00,00,000. రూ. 1,00,00,000కి 11% ఇంట్రెస్ట్ ఏస్తున్నాడు పర్ యానమ్‌కి ఆడు. ఓకే. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోను 10 ఇయర్స్ పెట్టుకున్నావు అనుకో. 10 ఇయర్స్ కట్టాలని పెట్టుకున్నావు అనుకో. నువ్వు నెలకి ఈఎంఐ 1,37,000 కట్టాలి రూ. 1,00,00,000 ఫ్లాట్ తీసుకుంటే. అదే నేను 20 ఇయర్స్ పెట్టుకున్నాను అనుకో ఈఎంఐ. నువ్వు నెలకి రూ. 1,00,000 కట్టాలి. అదే నేను 25కి తీసుకున్నాను అనుకో. నెలకి నువ్వు 98,000 లోన్ కట్టాలి. ఓకే. ఇంట్రెస్టే నువ్వు ఆల్‌మోస్ట్ 94,00,000 94,00,000 కట్టాలి. ఎంత రూ. 1,00,00,000 ఇది. 3 ఇది 1,00,000 ఇది అవుతది. 1,00,000 అవుతది. సరిపోయిందిలే. రూ. 1,00,00,000 ఇది. ఓకే. అర్థమవుతుందా? సో, అట్లాగా రూ. 1,00,00,000 ఫ్లాట్ మీరు గనక తీసుకుంటే బెంగుళూరులో ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ లోన్ పెట్టుకుంటే ప్రతి నెల మీరు కట్టాల్సింది ఎంత? 1,00,000 కట్టాలి ఆల్‌మోస్ట్. 25 ఇయర్స్ కట్టాలంటే. ఓకే. సో, ఇలాగా బేసిక్ కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్ కాకుండా బ్యాంక్ ఎఫ్‌డి కాలిక్యులేటర్ అని కొట్టండి. ఎఫ్‌డి అండ్ ఆర్‌డి కాలిక్యులేటర్ అని కొట్టండి. ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. ఓకే. ప్రతి నెల మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్‌డి కాలిక్యులేటర్ అంటే ఒక లంప్ సమ్‌గా 50,000 దాచారురా, 50,000 కట్టారురా. అదే ఫర్ ఎగ్జాంపుల్ 6% ఇస్తున్నాడనుకో ఇంట్రెస్ట్ మీరు పెడుతున్నందుకు. మీరు 5 ఇయర్స్‌కి ఉంచారనుకో. మీరు 50,000 పెడితే మీరు 5 ఇయర్స్ తర్వాత మీకొచ్చే అమౌంట్ 67,343 రూపీస్. అంటే 70,000 ఎక్స్‌ట్రా వస్తుంది. ఇది ఎలా కాలిక్యులేట్ చేశాడు? చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎలా కాలిక్యులేట్ చేశాడంటే ఇది ఎంత ఇది? 50,000 అని ఉంది. ఓకే. 50,000 ఈస్ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్. 50,000 తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? 6% అంటున్నాడు. 6% అంటున్నాడు. ఓకే. సో, అయి పెట్టావు 6% పర్ యానము. సో, ఫర్ ఎగ్జాంపుల్ అదెంత ఎన్ని ఇయర్స్‌కి? 5 ఇయర్స్‌కి అనుకో. 5 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు అనుకో. ఓకే. సో, ఎలా చేయాలి దీనికి? ఎలా చేస్తారు? 5 ఇయర్స్‌కి. 5 ఇయర్స్ తర్వాత అమౌంట్ కాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాడు అనుకో. ఎట్లా చేస్తారు? 6% ఇంట్రెస్ట్ అంటే నీకు ఎంత వస్తది? 3,000 వస్తది. పర్ యానమ్‌కి 3,000 వస్తది. కరెక్టా? సో, ఇది ఓకే. ఇంటూ 6% ఓకే. చేస్తే ప్రతి ఇయర్ మీకు 3,000 వస్తుంది. అలా 5 ఇయర్స్ పెడితే మీకు ఎంత వస్తుంది? 15,000 వస్తుంది. సో, 15,000కి 15,000 యాడ్ చేస్తే ఎంత అవుతది? ఇది ఇంటూ 5 ఇయర్స్ కడుతున్నారు. 5 ఇయర్స్ కాబట్టి
ఇంటూ 5 years. ఓకే, 15,000. సో టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? 50,000 ప్లస్ 15,000, 65,000 వస్తుంది. అంటే 15,000 ఎక్స్ట్రా ఇస్తాడు. ఓకే, సో ఇన్సైడ్ క్యాల్కులేషన్స్ కంపెనీస్లో ఇట్లా ఉంటాయి యూజువల్గా. ఓకేనా, ఇక్కడ యాక్చువల్గా 6.5 తీసుకుందాం. 6 మారుతుందా? ఓకే, ఓకే, ఇదిగోండి ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి. PTR/100 ప్లస్ P అని చెప్పేసి ఇట్లా ఉన్నాయి. సో ఇట్లా యూజ్ చేస్తారు యూజువల్గా రియల్ టైమ్ యూజ్ కేసెస్లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా సెషన్ ఎజెండాలో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే డేటా టేబుల్స్, గోల్ సీక్ ఇలాంటి కేసెస్లో యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాదిరి నీ సెక్టర్, HR సెక్టర్లో కూడా యూజ్ చేస్తారు. ఎవడైనా హైక్ ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత నాకు ఇంకొక 5% ఎక్స్ట్రా కావాలి, 10% ఎక్స్ట్రా కావాలంటే ఇంకా మీరు ఎంత పెంచి ఇవ్వాలి అడిగి అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో LIC పాలసీకి నేను ఆల్రెడీ చెప్పా, ప్రతి నెల మీరు 200 కడుతున్నారు అనుకో 20 yearsకి, పర్ యానమ్ ఆడు 4% ఇస్తున్నాడు అనుకో ఇంట్రెస్ట్. సో అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే FV ఫార్ములా వేయాలి, ఫ్యూచర్ వాల్యూ ఫండ్. ఓకే, ఫ్యూచర్ వాల్యూ. ఓకే, B7 అంటే ఏంటి? రిటర్న్ పర్ ఇన్వెస్ట్మెంట్ బై 12 ఇంటూ కామా B6 ఇంటూ 12, ఎన్ని ఇయర్స్ ఇంటూ 12 months కామా ఎంత అమౌంట్ పే చేస్తున్నారు పర్ మంత్ B5. ఈ 3 వేస్తే మీకు టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది? 73,355 రూపీస్ వస్తుంది లాస్ట్కి. అంటే పర్ ఇయర్ 24,000 కడుతున్నారు, 20 years మీరు 48,000 కడుతున్నారు. ఇది ఎలాగేసాను? 200 ఇంటూ 12 months. ప్రతి నెల 200 కడుతున్నారంటే 12 monthsకి ఎంత కడుతున్నట్టు? 24,000 కడుతున్నట్టు. సారీ, 2,400 కడుతున్నట్టు. అలా 20 years కడుతున్నారంటే ఎన్ని ఇంటూ 20 చేయండి, 48,000 కడుతున్నట్టు. మీరు 48,000 కడితే మీకు 73,355 రూపీస్ ఇస్తున్నాడు. అంటే మీకు ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నాడు వాడు? ఇది మైనస్ ఇది చేస్తే వాడు 25,355 రూపీస్ ఇస్తున్నాడు ఎక్స్ట్రా మీకు 20 years కట్టినందుకు. ఆల్మోస్ట్ మీరు కట్టిన అమౌంట్కి హాఫ్ అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తున్నాడు వాడు. ఆల్మోస్ట్ 51%, 52% ఎక్స్ట్రా ఇస్తున్నాడు. 48,000 మీరు కట్టింది, దానికి 25,000 అది సారీ 25,000 ఎక్స్ట్రా ఇస్తున్నాడు. టోటల్ 73,355 రూపీస్ ఇస్తున్నాడు వాడు. అర్థమైందా? సో LIC ఫైనాన్షియల్ సెక్టర్స్లో అలా యూజ్ చేస్తారు. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఇది నేను ఆల్రెడీ చెప్పా, 40,000 7% ఇంట్రెస్ట్ అయితే మెచ్యూరిటీ ఎంత అవుతుంది? ఇది ఎక్స్ట్రా 40,000 ఇంటూ 7% అంటే ఎంత? 28,000 ప్లస్ F3 అంటే 4,000. 4,000 ప్లస్ 22,800 ఎంత? 42,800 అంటే 42,800. 42,800 అంటే ఇంకా ఎక్స్ట్రా ఎంత ఇస్తున్నాడు? 2,800 ఇస్తున్నాడు 1 year తర్వాత. అమౌంట్ కలిపేసి 4,000 కలిపి 42,800 వస్తుంది. ఓకే, ఇది 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 ఎంత మ్యాథ్స్ రా. దీంట్లో మీరు ఎక్కువగా లాజిక్స్ ఏమి ఉండవు, జస్ట్ నార్మల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇదంతా. ఓకే, ఇంటర్వ్యూయర్ కూడా మీ మ్యాథమెటికల్ ఎబిలిటీ టెస్ట్ చేస్తాడు. మీకు ఇలాంటి చిన్న చిన్న క్యాల్కులేషన్స్ మ్యాథ్స్ చేయగలుగుతున్నారా లేదా, థింక్ చేయగలుగుతున్నారా లేదా. ఓకే, పొద్దున్న సేల్స్, కస్టమర్స్ అండ్ రిపోర్ట్లు ఎలా ఉంటాయి, బోల్డ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్లో కూడా మీరు పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేయడం అన్నీ ఉంటాయి. ఈ బేసిక్ మ్యాథ్స్ అన్ని మీకు వచ్చి ఉండాలి. ఈ బేసిక్ మ్యాథ్స్ మీకు ఎవరు చెప్పరు యూజువల్గా. ఓకే, ఇది జస్ట్ మ్యాథ్స్. మీకు 10th మ్యాథ్స్ 10/10, ఇంటర్లో 75, 1A 1B 2A 2B ఇవన్నీ వచ్చుంటాయి. బట్ ఇవన్నీ వచ్చి మీరు రియల్ టైమ్ యూస్ కేసులో ఇలాంటి క్వశ్చన్స్ మీరు కనుక ఆన్సర్ చేయలేకపోతే దానివల్ల యూస్ ఉండదు ఇంకా మార్క్స్ వల్ల. మెయిన్ అది థింగ్. అర్థమవుతుందా? ఇది క్లియరా గౌతమి? ఈజ్ ఇట్ క్లియర్ మాధురి? Is it clear or not? Yes, sir. Is it clear, everyone? Yes, sir. Amisha, clear? Ravalika, is it clear? Vasanta? ఇందులో మ్యాథే ఉంది మొత్తం అంతా. దుర్గా, is it clear? దీపిక, మౌనిష్, is it clear? రక్షిత అర్థమవుతుందా? అర్థమవుతుంది ఇవి. సో
గౌతమి స్క్రీన్ షేర్ చేయు. నేను నీకు ఒక హ్యాండ్ ఆన్ ఇస్తాను. డేటా ట్యాబ్ ఎలా యూజ్ చేస్తావు నువ్వే చేద్దావు కానీ చూపించు నాకు స్క్రీన్ షేర్ చేయి. స్క్రీన్ ఆపుతున్నా. 3 ఎగ్జాంపుల్స్ చేద్దాం ఒక్కొక్కదానికి మీకు అర్థమవుతుంది. డేటా ఫోర్కాస్ట్ షీట్ ఓపెన్ చేసి ఉంచు. డేటా ఫోర్కాస్ట్ షీట్ ఓపెన్ చేయి. మీన్వైల్ మిగతా వాళ్ళు కూడా డేటా ఫోర్కాస్ట్ షీట్ ఓపెన్ చేయండి. షీట్ పంపించారా ఇవాళ? అన్ని పంపించాను నిన్న. ప్రాజెక్ట్ దీంట్లో ఉంటది. కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్ దీన్ని సబ్ గ్రూప్ లో ఉంటది. ఈ గ్రూప్ అందరూ పిన్ లో పెట్టుకుంటారా వాట్సాప్ లో. కంటిన్యూ. డేటా ఫోర్కాస్ట్. ఎస్. నేను పెద్ద చేయి. ఓకే ఫైన్. సో ఇది అర్థమైంది కదా ఇదంతా. ఆ 43,200 కింద 40 అదంతా తీసే అక్కడ నుంచి కరెన్సీ సింబల్ నుంచి మొత్తం అంతా తీసేరా. ఇదంతా ఓకే, ఇదంతా వద్దు, ఇదంతా నీకు వచ్చు కదా. ఐ కాలంలో ఉన్నదంతా తీసేసాయి. ఇప్పుడు దాని పైన సెల్లో ఆ సెల్ ఇప్పుడు ఉన్న కర్సర్ సెల్ ఏదైతే ఉందో దాని పై సెల్కి వెళ్ళు. ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసి 42,800కి రెఫర్ చేసి సెల్ని 42,800 సెల్ మీద పెట్టు. ఎంటర్ కొట్టు. ఓకే. సో బై డిఫాల్ట్ కరెన్సీ సింబల్ వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి. నువ్వేం చేస్తావంటే దాని మీద క్లిక్ చేసి డిలీట్ చేయి చెప్తా. డిలీట్ మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు చేయి. ఓ పంచి దాని మీద సెల్లో చేయలేకపోతే వద్దులే. ఓకే చేయి 42,800 చేయి. అది నిన్నటిది తీసేసుకుంది ఆటోమేటిక్గా, అందుకని విండోస్ 1 చేయి. అదంతా వేస్ట్ కానీ జస్ట్ కరెన్సీ సింబల్ మీదకి వెళ్ళి విండోస్ 1 నొక్కు. విండోస్ సింబల్ ఉందా? విండోస్ 1 డబుల్ క్లిక్ చేసి విండోస్ 1 నొక్కు. ఆ సెల్ మీద డబుల్ క్లిక్ చేసి విండోస్ 1 నొక్కురా. కోపైలట్ ఓపెన్ అవుతుంది. అలా కాదు, క్లోజ్ చేయి. అప్పుడు విండోస్ 1 నొక్కు. కోపైలట్ ఓపెన్ అవుతుంది నీకు. సరే క్లోజ్ చేసి చెప్తా. అది తీసేసి అక్కడ బ్యాక్ చేసే 8% to 16% కింద కాపీ పేస్ట్ చేయి. కొంచెం 8 to 16 కట్ చేసి కింద పేస్ట్ చేయి. కొంచెం కింద కట్ చేయి Ctrl X. ఓకే. ఇప్పుడు ఆ 8కి ఎదురుకున్న సెల్ మీద ఈజ్ ఈక్వల్ టు F6 రిఫర్ చేయి. ఇక్కడ ఆ పక్క సెల్, ఇప్పుడున్న సెల్కి పక్క సెల్, ఆ పక్క సెల్ అవతల. ఎస్, ఇక్కడ రిఫర్ చేయి. ఈజ్ ఈక్వల్ టు F6. ఎంటర్. ఇప్పుడు 42,800 రూపీస్కి 8% ఇంట్రెస్ట్ వస్తే ఎంత వస్తుంది? 9% అయితే ఎంత వస్తుంది? 11% ఇంట్రెస్ట్ వస్తే ఎంత వస్తుంది? 14 అయితే ఎంత వస్తుంది? 16 అయితే 15 అయితే ఎంత వస్తుంది? 16 అయితే ఎంత వస్తుంది? నువ్వు క్యాల్కులేట్ చేయాలి ఈ అమౌంట్కి. ఓకే. సో అదే అమౌంట్ నువ్వు కడితే 8% అయితే బ్యాంక్ కూడా ఎంత ఇస్తాడు ఇంట్రెస్ట్కి డబ్బులు, 9%కి అయితే ఎంత ఇస్తాడు, 11%కి అయితే ఎంత ఇస్తాడు, ఇలా వేరియస్ పర్సెంటేజ్కి ఎంత ఇస్తాడో నువ్వు క్యాల్కులేట్ చేయాలనుకో. అయితే 8% ఇంటూ ఇది చేసి ప్లస్ మళ్ళీ ఇది చేయాలి కదా.
అర్థమైందా ఏం చెప్తుందో మీకు? అది మాన్యువల్‌గా పక్క సెల్‌లో చెప్తాను నేను. మాన్యువల్‌గా చేసి ఉంచు పక్క సెల్‌లో. ఎలా చేస్తారు? అది ఇంటూ 42,800 క్లోజ్ చేసి ప్లస్ అదే సెల్ ఇంటూ చేయి. ఆ సెల్‌ని ఫ్రీజ్ చేయి. ఎందుకంటే కింద డ్రాగ్ చేసినప్పుడు దాని మీద అప్లై అవ్వాలి కాబట్టి. లాస్ట్‌ది ఫ్రీజ్ చేయాలి. లాస్ట్‌ది I11 ఫ్రీజ్ చేయి. ఎందుకు? I11 ప్రతిసారి ఇంటూ చేయాలి కాబట్టి. మాన్యువల్‌గా రాసుకుంటావేందిరా? ఫంక్షన్ F4 నొక్కిన అవ్వలేదు అది. ఫంక్షన్ F4 నొక్కాలి. F4 నొక్కితే అవ్వలేదనుకో ఫంక్షన్ F4 నొక్కాలి. ఓకే. 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 అది కిందకి డ్రాగ్ చేయలాగా. $42,800 ఎందుకు వస్తుంది? ప్రతిదానికి 42,800 వస్తుంది. సో నువ్వు ఫార్ములా ఎక్కడ తప్పు రాసావు చెప్పు? ప్రతిసారి ఇంటూ చేసినప్పుడు కూడా అది లోపల ఉన్న బ్రాకెట్ లోపల ఉన్న I11 కూడా 8% తీసుకుంటుంది అది. కాదురా చెల్లి. లోపల ఉన్నది కూడా నువ్వు ఫిక్స్ చేయాలి కదా I11. చూడు కింద సెల్‌లోకి వెళ్ళి I12, I13 చేస్తుంది అది. కావాలంటే కింద సెల్ ఇంకేదో సెల్ చూడు. కింద సెల్ దాని కింద సెల్ చూడు. ఆ కింద సెల్ లోపల ఉన్న బ్రాకెట్లు ఇంటూ I12 చేస్తుంది. దాని తర్వాత I13 చేస్తుంది. అది తప్పు కదా? I12, I13 అసలు ఏమీ లేదు. బ్లాంక్స్ ఉన్నాయి అందులో. ఓకే. అప్పుడు నువ్వు దాని లోపల ఉన్న ఫార్ములాలో ఏది ఫిక్స్ చేయాలి? I11 ఫిక్స్ చేయాలి. I11 ఫిక్స్ చేయాలి. I11 సెలెక్ట్ చేసి ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేయాలి దాన్ని. ఫంక్షన్ F4 డాలర్లు రాయక I11 మొత్తం సెలెక్ట్ చేసి ఫంక్షన్ F4 ఇప్పుడు అయింది కదా. ఎంటర్. ఓకే చూడండి ఇది అమౌంట్స్. ఓకే లాస్ట్ డెసిమల్ వచ్చింది కదా అది రిమూవ్ చేసే డెసిమల్స్ ఉండకుండా. అది సెల్ సెలెక్ట్ చేయరా ఏమున్నాయి అవి డెసిమల్స్ వచ్చినవా? డెసిమల్స్ తీసేయి. ఎస్ చూడు నువ్వు 42,800 కడితే బ్యాంక్కి 8% అయితే ఎంత ఇస్తాడు? 9 ఎంత ఇస్తాడు? 16కి అయితే లాస్ట్ 49,776 రూపీస్ ఇస్తాడు. అర్థమవుతుందా? కావాలంటే గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ క్యాల్కులేటర్ అని కొట్టు. ఎఫ్‌డి క్యాల్కులేటర్ అని కొట్టరా క్రోమ్‌లోకి వెళ్ళి. రియల్ టైమ్ యూస్ కేస్ తెలియాలి కదా మీకు. ఎఫ్‌డి క్యాల్కులేటర్ అని కొట్టు. మీ ప్రాజెక్ట్స్ ఐటీ కంపెనీస్‌లో బ్యాంకింగ్ కూడా వస్తాయి క్లయింట్స్. అలాంటి టైంలో మీకు ఎన్ని వచ్చి ఉండాలి ఆయన నేర్పించడాడు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత ఉంది ఆ నెంబర్ అంతా కొట్టు. 42,800 ఇవ్వు. ఫస్ట్ ఎంత ఉంది? 8 ఉంది కదా 8 పెట్టు. టైం పీరియడ్ ఓన్లీ 1 ఇయర్కే పెట్టు చెప్తా. ఎంత వస్తుంది? 46,328 అదే వస్తుందా ఎక్సెల్లో? మేబీ 46,32 కాదు ఇంకొంచెం చిన్న వాల్యూ అటు ఇటు చేంజ్ అవుతుంది. ఆడు PTR/100 వేస్తున్నాడు కదా. 8 ఇచ్చావా? ఓకే 8 ఇస్తే ఎంత వస్తుంది? 46,224 వస్తుంది మనకి. అక్కడ ఎంత వచ్చింది? 46,328 వస్తుంది. ఓకే చిన్న చేంజ్ ఉంది ఎక్కడో ఫార్ములాలో. అంటే వాడు అక్కడ సంథింగ్ ఏదో వేస్తున్నాడు మేబీ పర్ యానం PTR/100 ప్లస్ ఓకే దట్స్ ఓకే ఫైన్. స్టిల్ 16% 16 15 తీసుకుంటాను మాక్సిమం. 15కి ఎంత వస్తుంది? 49,590. మనకి ఎంత వచ్చింది? 49,776. పర్లేదు ఇట్స్ ఓకే ఫైన్. దగ్గరలోనే ఉన్నాయి మన నెంబర్లు. ఓకే సో మీకు మ్యాథ్స్ అర్థమైతే చాలు. మిగతా అంతా ఇట్స్ ఓకే. ఫార్ములాస్ అన్ని వాళ్ళు ఇస్తే మనం వేసుకోవచ్చు తర్వాత. సో ఇప్పుడు 8%కి ఎంత వస్తుంది? మాన్యువల్గా అయితే ఇలా చేశారా? మాన్యువల్గా కాకుండా నేను డేటా టేబుల్ యూజ్ చేసి చేసుకోవచ్చు.
అది ఎలా చేస్తారంటే 8 పైనున్న బ్లాంక్ సెల్ నుంచి కింద వరకు సెలెక్ట్ చేయండి. 8 పైనున్న బ్లాంక్ సెల్ నుంచి ఆ పక్క సెల్ కూడా రిఫర్ చేయాలి. బ్లాంక్స్ ఇలా సెలెక్ట్ చేయాలి ఎప్పుడైనా. చూడండి 8 పైన ఖాళీ బాక్స్ ఉండాలి. అక్కడ నుంచి మొత్తం 16% ఉన్న నెక్స్ట్ సెల్ వరకు మొత్తం సెలెక్ట్ చేయగలగాలి. ఓకే. ఇలా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే కనబడుతుందో ఇలా సెలెక్ట్ చేసి గో టు ద డేటా. డేటాలో వాట్ ఇఫ్ అనాలిసిస్ లో డేటా టేబుల్. ఓకే. ఇక్కడ రో ఇన్పుట్ సెల్, కాలమ్ ఇన్పుట్ సెల్ ఉంటది. రో ఇన్పుట్ సెల్ అంటే మీ రోస్ లో ఏ నెంబర్ కనబడుతుంది, కాలమ్స్ లో ఏ ఇన్పుట్ కనబడుతుందో చెక్ చేయండి. కాలమ్స్ లో ఉన్నవి మీకు ఏంటి 8%, 9%, 10% ఇవన్నీ కాలమ్స్ లో ఉన్నాయి. కాలం అనే కాలం లో పర్సెంటేజ్లు ఉన్నాయి. సో ఇన్పుట్ మీకు ఏమి ఉండాలి, పర్సెంటేజ్ ఉండాలి. దాని తాలూకా బేస్ ఎక్కడుంది, పైన 7% ఉంది కదా. సో కాలం దగ్గర 7% సెలెక్ట్ చేయాలి. కాలం ఇన్పుట్ సెల్ దగ్గర కర్సర్ పెట్టి ఇప్పుడు కాలం ఇక్కడ కింద కాలం ఇన్పుట్ సెల్ రో ఇన్పుట్ సెల్ లో పెట్టావు. అది కింద దాని కిందరా రో అరే కాలం ఇన్పుట్ సెల్ లో ఇప్పుడు 7% సెలెక్ట్ చేయి. రో ఇన్పుట్ సెల్ లో రోలో ఏముంది, నాకు ఉన్నది ఒకటే నెంబర్ రోలో 42,800. ఆ 42,800 బేస్ ఎక్కడి నుంచో ఇచ్చేస్తున్నాను, మెచ్యూరిటీ అమౌంట్ నుంచి చేస్తున్నాను. రైట్. మెచ్యూరిటీ అమౌంట్ ఇన్ ద సెన్స్ మై ఫిక్స్డ్ డిపాజిట్ నెంబర్. రైట్. రో ఇన్పుట్ సెల్ లోకి వెళ్ళి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నెంబర్ ఇచ్చేసాయి. ఇది కదా 40,000 కదా ఫస్ట్ మనం డిపాజిట్ చేసిన వాల్యూ. అదే అంటున్నా, అందుకే 40,000 అది ఇచ్చే అంటున్నా. రో ఇన్పుట్ సెల్ లో 40,000 ఇవ్వు. అరే మళ్ళా సరే పైకి వెళ్ళి 40,000 ఇవ్వు. రో ఇన్పుట్ సెల్ 40,000 అవుద్ది. ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే చెయ్యి. మళ్ళా సెలెక్ట్ చేయి. మళ్ళీ వెళ్ళు డేటా టేబుల్లోకి వెళ్ళి ఒకసారి కాలమ్ ఇన్పుట్ సెల్కి వెళ్ళు. కాలమ్ ఇన్పుట్ సెల్లో 7 సెలెక్ట్ చేయి. రో ఇన్పుట్ సెల్లో 40,000 ఇవ్వు. క్లిక్ ఆన్ ఓకే చేయి. ఓకే, ఓ పని చేయి. రో ఇన్పుట్ సెల్లో 42,800 ఇవ్వు. కాలమ్ ఇన్పుట్ సెల్లో 7% ఇవ్వు. ఏదో తేడా జరిగింది. ఏం తేడా జరిగింది? 42,800 మాన్యువల్ గా ఇచ్చావా వాల్యూ, లేకపోతే F6 ని రిఫర్ చేసావా? F6. ఓకే. ఈ 42,800 క్యాలిక్యులేషన్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మెచ్యూరిటీ పక్కన 42,800కి వెళ్ళు. అది కరెక్టే. ఓకే, 40,000 ఇది కరెక్టే. $42,800కి నువ్వు ఎందుకు 7% క్యాలిక్యులేట్ చేస్తున్నా? నెక్స్ట్ 8% నుంచి కదా క్యాలిక్యులేట్ చేయాలి. అరే 8% నుంచి క్యాలిక్యులేట్ చేస్తుందిరా. కాదు, తను 7% క్లిక్ చేసింది కాలం లో. 7% అదే బేస్ ది సెలెక్ట్ చేయాలి ఎప్పుడైనా. ఇందులో సెలెక్ట్ చేయం. వెయిట్ ఒకసారి ఆగు, సెల్లో చూస్తున్నా. డేటా టేబుల్ column input cell is 7%, row input cell is 40,000. Click on OK. Data tab, column input cell is 7%, row input cell is 42,800. వెయిట్ ఒక్క సెకండ్ రాగరా. ఒక్క నిమిషం ఆగు. వెయిట్ ఎ సెకండ్.
అరే ఓకే. అరే ఇది యూ షుడ్ నాట్ గివ్ రో ఇన్పుట్ రా, ఓన్లీ కాలమ్ ఇన్పుట్ ఇస్తే సరిపోద్ది. మళ్ళీ సెలెక్ట్ చేయి, అందుకే తీసుకోవట్లేదు అది. రో ఒకటి ఉన్నప్పుడు వి నో నీడ్ టు గివ్ రో ఇన్పుట్ వాల్యూస్. కాలమ్ ఇన్పుట్ సెల్ ఒకటి ఇస్తే చాలు. 7% ఒకటి సెలెక్ట్ చేయి చాలు. క్లిక్ ఆన్ ఓకే. అరే జే కాలంలో ఒకసారి 46,224 ఆ వాల్యూలోకి వెళ్ళి ఒకసారి. కరెక్ట్ అనే క్యాల్కులేషన్ చేసింది. H12 ఇంటూ I11 ఇస్ 40,000 కదా చేయాలి. 48,200కి చేసాం. అది 46,244కి వచ్చింది. ఓకే, 46,200 ఎక్కడి నుంచి వస్తుంది? 8% ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ కదా చేస్తాము. కాదు. ఓకే, మెచ్యూరిటీ అమౌంట్ మీద చేస్తామా? ఒక పని చేయు. సో ఇది ఎందుకు క్యాల్కులేషన్ రాంగ్ వస్తుంది? 40,000 ఒకసారి 40,000 మీద క్యాల్కులేట్ చేసి చూడు మాన్యువల్ గా. అది 40,000 క్యాల్కులేట్ చేస్తున్నట్టుంది. చూద్దాం ఆగు. పైన 40,000 వేసే సింపుల్ గా. అలా కాదు మొత్తం చెరిపి చెప్తా. అలాగే పోన్లే ఇప్పుడు మాన్యువల్ గా వేస్తా ఉంటాయి. ఓకే పోన్లే ఓకే, ప్లస్ 40,000 ఎంటర్ చేయి. ఓకే 40,000 అది డ్రాగ్ చేయి చెప్తా. ఓకే, 40,000 క్యాల్కులేట్ చేస్తుంది అది. ఫైన్. అంతే కదా, మనం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ మీద ROI కడతాం కదా. ఫిక్స్డ్ డిపాజిట్ మీద క్యాల్కులేట్ చేస్తుంది. కరెక్ట్. 42,800 మీద క్యాల్కులేట్ చేస్తుంది అనుకున్నా. ఫైన్. సో అదిరా. సో 7% అయితే 42,800, 8% అయితే ఇంత, 11 అయితే ఇంత, 12 అయితే ఇంత, 15 అయితే ఇంత, 16 అయితే ఇంత వస్తుంది. ఇది ఓకేనా? ఇది క్లియరా లావణి? ఇది క్లియరేనా నీకు? 40,000 మీద ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అవుతున్నాయి. ఇప్పుడు మాన్యువల్ దీన్ని డేటా టేబుల్ మీద చేసిన రెండు సేమ్ ఉన్నాయి చూడు. ప్రవళిక నీకు అర్థమైందా ఇది? మాధురి నీకు అర్థమైందా ఇది? అర్థమైందా? గాట్ ఇటా? అసైన్మెంట్ ఇస్తే చేయగలరా? మౌనిష్ నీకు అర్థమైందా ఏం చేసిందో? కుమార్ యువర్ అండర్స్టాండింగ్ వాట్ షీ డిడ్ నౌ? 40,000 మీద క్యాల్కులేట్ అవుతుంది డేటా టేబుల్. అర్థమైంది. ఓకే, ఇప్పుడు పైకెళ్ళు గౌతమి, పైకెళ్ళు. పైన ఒక టేబుల్ ఉంది చూసావా? రైట్ సైడ్ స్క్రోల్ చేయి. అవన్నీ చెరిపేసాయి మొత్తం. 59,400 నుంచి 59,400 నుంచి మొత్తం జరిపేసాయి. ఇప్పుడు నాకు 42,800కి 8% ఎంత, 9% ఎంత, 11 ఎంత, 12 ఎంత, 42,800కి నా బేస్ అది. ఓకే, 55,500కి ఎంత వస్తుంది, 60,000కి ఎంత వస్తుంది, 70,000కి ఎంత వస్తుంది, ఇవన్నీ చేయాలరా నేను. ఓకే, దీనికి ఇప్పుడు మీరు రో ఇన్పుట్ సెల్ కూడా సెలెక్ట్ చేయాలి. ఓకే, మొత్తం అది అలా సెలెక్ట్ చేయి ఆ టేబుల్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళు, డేటా టేబుల్లోకి వెళ్ళు. ఇప్పుడు రో ఇన్పుట్ సెల్లో రోస్లో ఏమున్నాయి, పర్సంటేజ్లు ఉన్నాయి కదా. సో 7% క్లిక్ చేయి. కాలమ్స్లో ఏమున్నాయి, నెంబర్లు ఉన్నాయి కదా. నెంబర్లో నువ్వు ఏం సెలెక్ట్ చేయాలి ఇప్పుడు? 42,800. 42,800 రా. సారీ 40,000 సెలెక్ట్ చేయాలి. 40,000 రో ఇన్పుట్ సెల్. మళ్ళీ చెరిపేసే చెప్తా. మళ్ళీ చెరిపే లోపల వాల్యూస్ చెరిపే. బేస్ వాల్యూ మీద చేయాలి, 40,000 మీద చేయాలి. సారీ, మళ్ళీ సెలెక్ట్ చేసి డేటా టేబుల్ సెలెక్ట్ చేసి
ఓకే. రో ఇన్పుట్ సెల్ మీద 7%, కాలమ్ ఇన్పుట్ సెల్లో బేస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం 40,000 ఫిక్స్డ్ డిపాజిట్. క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే. ఇదిరా 55,000 పెడితే 8%కి ఇంత వస్తుంది. మాన్యువల్గా చేసి చెక్ చేయి, క్యాల్కులేట్ చేయి, కరెక్టా కాదు మాన్యువల్గా. ఇదే టేబుల్ కాపీ పేస్ట్ చేసి కింద వేసి మాన్యువల్గా వాల్యూస్ వేసి చేయి, ఫార్ములా వేసి కాపీ చేసి అలా వేస్తే అట్లానే వస్తుంది. పక్కనే చెప్తా, స్క్రోల్ చేసి పక్కనే చెప్తా. కంట్రోల్ షిఫ్ట్ వి కొట్టినా కంట్రోల్ షిఫ్ట్ వి కొట్టయితే కంట్రోల్ కాపీ, అవ్వట్లేదు. కంట్రోల్ షిఫ్ట్ వి కలిపి కొట్టాలా. కంట్రోల్ సి, కంట్రోల్ షిఫ్ట్ వి, అవ్వట్లేదు ఎందుకో. కంట్రోల్ వి చేయపోని. ఆ పైన వాల్యూస్ కాపీ పేస్ట్ చేయి. 8, 9, 11, 12 ఉందా, కాపీ చేసి అవి పర్సంటేజ్లోకి మార్చు. 0.08, 0. అది అలా కాలం సెలెక్ట్ చేసి పైన హోమ్ ట్యాబ్లో పర్సంటేజ్ మీద క్లిక్ చేయి. పర్సంటేజ్ సింబల్ అని చూడు. మాన్యువల్గా చేయి, లోపల ఉన్న చెరిపేసి మాన్యువల్గా క్యాల్కులేట్ చేయి. మాన్యువల్గా ఈజ్ ఈక్వల్ టు ఎలా చేస్తావు, అది సెల్ ఇంటూ 8% మీద క్లిక్ చేయి, క్లోజ్ చేసి ప్లస్ మళ్ళీ 55,000 మీద క్లిక్ చేయి, ఎంటర్. అది అలా డ్రాగ్ చేయి రైట్కి, కిందకి కాదు రైట్కి. కరెక్ట్. ఎక్కడ తప్పు వచ్చింది చెక్ చేయి. ఏది ఫ్రీజ్ చేయలేదు నువ్వు. 55,000 ఫ్రీజ్ లో ఉండాలి. 55,000 సెల్ నెంబర్ ఎంత, Q10 ఫ్రీజ్ చేయాలి. అది Q10 ఎక్కడెక్కడ ఉందో Q10 ఫ్రీజ్ చేయి. అది ఫ్రీజ్, లాస్ట్ లో ఉన్న Q10 ఫ్రీజ్. ఇప్పుడు డ్రాగ్ చేయి రైట్కి. పైన ఉన్నది అది ఇది మ్యాచ్ అవుతుందో చెక్ చేయి. ఇప్పుడు అది కిందకి డ్రాగ్ చేయి, ఎడ్జ్ లో పెట్టి కిందకి డ్రాగ్ చేయి. వాల్యూ మారిపోద్ది. ఎందుకు తెలుసా, నువ్వు Q10 ఫుల్ ఫ్రీజ్ చేసావు కాబట్టి. Q10 7కి మూవ్ అవ్వాలి అంటే ఓన్లీ Q కాలమ్ ని మాత్రమే ఫ్రీజ్ చేయ, రోని ఫ్రీజ్ చేయకు. సో 59,400 దగ్గర ఆ రోజు ఫ్రీజ్ చేయకు. 10కి ముందున్న డాలర్ చెరిపేసాయి. ఇక్కడ కూడా 10కి ముందున్న డాలర్ చెరిపేసాయి. ఎంటర్ చేయి. ఇప్పుడు అది రైట్కి డ్రాగ్ చేయి. అప్పుడు కింద డ్రాగ్ చేయి. ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ మిస్టేక్ ఉంది, కాలం ఫ్రీజ్ అయిపోయింది. కింద సెల్కి రా. R10 అయిపోతుంది. R10 అవ్వకుండా ఉండాలంటే R కాలం కూడా ఫ్రీజ్ చేయి. సారీ, R కాలం కాదు, 10 అనే కాలం ఫ్రీజ్ చేయి. 10 అనే రోని ఫ్రీజ్ చేయి. వెయిట్ $Q10 R9 కాస్త కిందకు వస్తే R9 నుంచి పక్కకి S10 కి మూవ్ అవుతుంది. 15,400కి వెళ్ళు, 15,400కి వెళ్ళి మీదకి వెళ్ళు. అలా ఉంచు. Q ఫ్రీజ్ లో ఉండాలి. ఓకే ఫైన్. 10 రో ఫ్రీజ్ లో ఉండాలి. ఓకే. R9 ఫ్రీజ్ లో ఉండకూడదు. R9 మూవ్ అవుతూ ఉండాలి. R9 మూవ్ అవ్వకూడదు. R9 మూవ్ అవ్వకూడదు. 9 మూవ్ అవ్వకూడదు అంటే 9 ఫ్రీజ్ చేయి. R మూవ్ అవ్వాలి కానీ 9 మూవ్ అవ్వకూడదు. సో 9కి ముందు డాలర్ పెట్టు. 9 మారకూడదు కదరా, అది పర్సంటేజ్ ఫిక్స్ కదా. 9 ముందు డాలర్ పెట్టు, సెట్ అయిపోద్ది. 9 ముందు డాలర్ పెట్టు. థింక్ చేయాలరా మీరు అలాంటివన్నీ ఫార్ములాస్. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ బేసిక్ ఫస్ట్ డేనే చెప్పారు, రిలేటివ్ అంటే ఏంటి, అబ్సల్యూట్ అంటే ఏంటి అని. ఇప్పుడు డ్రాగ్ చేయి రైట్ సైడ్కి. ఇప్పుడు కింద డ్రాగ్ చేయి.
ఇప్పుడు సరిపోయిందా? వాల్యూస్ పైన ఉన్నవి కింద ఉన్న మ్యాచ్ అవుతుంది చూడండి. ఫార్ములాస్ డేటా టేబుల్వి మ్యాచ్ అవుతుందో చెక్ చేయడానికి ఎలా చేస్తారు తెలుసా? ఎలా చేస్తారు మ్యాచ్ అవుతుందో చెక్ చేయడానికి? ఆ పైన హెచ్ఆర్ యూస్ కేస్ బ్యాంక్లో అవన్నీ తీసేరా చెప్తాను. ఈ టేబుల్ మొత్తం కాపీ చేసి దానికి ఎదురుగా అలా పేస్ట్ చేయి. క్యూ దగ్గర కంట్రోల్ కట్, కంట్రోల్ ఎక్స్, ఆ క్యూ దగ్గర పెట్టు, ఆ Q4 దగ్గర పెట్టు. ఎగ్జాక్ట్లీ, ఎస్ చెయ్యి. ఓకే, ఇది 100కి చెయ్యి. సైజు 131 సైజ్. జూమ్ టు 100. రైట్ స్క్రోల్ చేయి, రైట్ స్క్రోల్ చేయి, రైట్కే స్క్రోల్ చేయి, రైట్కే స్క్రోల్ చేయి, ఇంకొంచెం రైట్కి స్క్రోల్ చేయి. ఇది కూడా టేబుల్ బాక్స్ చేయి. వాటర్ చేయి. ఈ రెండు సేమా కాదా చెక్ చేయాలంటే మాన్యువల్గా నెంబర్లు చూసుకుంటావు. ఇది 55, 55, 59, 459 అలా కాకుండా డబ్ల్యూ నుంచి ఇదే డబ్ల్యూ నుంచి బాక్స్ క్రియేట్ చేయి. అక్కడ ఎన్ని కాలమ్స్? 5 కాలమ్స్, 5 రోస్ కదా. కాపీ పేస్ట్ చేసి చెప్తాను. ఈ పక్కన ఉన్న బాక్స్ కాపీ పేస్ట్ చేసి వాల్యూస్ తీసేయి. కాపీ పేస్ట్, బాక్స్ రిమూవ్ చేసే, వాల్యూస్ రిమూవ్ చేసి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు పెట్టు. సెల్లో ఫస్ట్ సెల్లో ఈజ్ ఈక్వల్ టు K3 సెలెక్ట్ చేయి. 42,800 ఫస్ట్ బాక్స్ లో K3 ఈజ్ ఈక్వల్ టు 42,800. ఆ Q3 ఎంటర్. అది అలా అటు సైడ్ డ్రాగ్ చేయి. అలా కింద డ్రాగ్ చేయి. చూడు, అన్ని ట్రూలు వస్తే మీరు కరెక్ట్గా క్యూసీ చేసినట్టు, క్వాలిటీ డేటా కరెక్ట్గా క్వాలిటీ ఉన్నట్టు. కావాలంటే ఏదైనా ఒక సెల్లో చూసి ఆ టేబుల్లో ఉన్న ఆ కాలంకి ఈ టేబుల్ ఈ కాలంకి కంపారిజన్ కరెక్ట్ చేస్తుందో చెక్ చేసుకోండి. ట్రూలో ఏదో ఒక సెల్లోకి వెళ్ళి చెక్ చేయి ఫార్ములా ఏముందో. K7 = Q7 కరెక్టేనా? కంపారిజన్ చేస్తుంది అది. ఇలా చేయాలి రేపు పొద్దున కంపారిజన్స్ డేటా. రేపు పొద్దున్న మీరు వేసిన వాల్యూలు రెండు షీట్లో ఉన్న మ్యాచ్ అవుతుందో చెక్ చేయడానికి రేపు పొద్దున్న ఇలా చెక్ చేసుకోవాలి. ఫార్ములాస్ మీరు కరెక్టా కాదా, మాన్యువల్గా వేసినవి అన్ని చూసుకోవడానికి ఇలా చేసుకుంటారు. దీన్నే QC అంటారు, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ చెక్. QC చేశారా డేటా, QC చేశారా అని అడుగుతారు 10 సార్లు మీ టీం లీడు, మీ మేనేజర్లు. నెంబర్లు కరెక్టేనా, QC చేశారా అని అడుగుతారు. ఇది QC అంటే. ఓకేనా? ఇది క్లియరా ఇప్పుడు దాకా చెప్పింది? గౌతమి, దాంట్లో ఒక వాల్యూ చేంజ్ చేయరా ఏదైనా ఒకసారి? ఆ వాల్యూ చేంజ్ చేయ. అబ్బా, ఇలాంటివన్నీ దొరకగా వస్తాయి థాట్స్. అక్కడ కాదురా, ఫస్ట్ సెల్ మాన్యువల్ గా ఫార్ములాని, ఏదైనా ఫార్ములాని కదుపు. లాస్ట్ కదుపు, 89,600 కదుపు. U7 కదుపు. అది ఫార్ములా కదా, అందుకే కదుపు. రాంగ్ చేయి దాన్ని ఏదైనా. చూడు, లాస్ట్ ఫాల్స్ వస్తుంది. నాకు తెలుస్తారు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కంపెనీస్ లో. వాళ్ళు కూడా QC చేసావా, రాంగ్ ఫాల్స్ వచ్చినవి కావాలంటే QC ఇలాంటివి చేస్తూ ఉంటారు. టెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తుంటారు ఇలాంటివన్నీ. ఎనీవే, వెరీ గుడ్ దుర్గా, యు ఆర్ సూపర్. అసలు యాక్చువల్ అలాంటి థాట్స్ ఆడవే చాలా గ్రేట్. వద్దులేండి సార్. ఎవరు తగ్గుతున్నారు? నేనే సార్. అయ్యో అయ్యో, నాకు కూడా ఒంట్లో బాగాలేదు. ఏంటి లావణ్య డౌట్? హ్యాండ్ రైస్ చేస్తే కుదరదు, అన్మ్యూట్ చేసి మాట్లాడేయడమే. మాన్యువల్ గా ఫార్ములా వేసావు కదా, అందులో వెయిట్ ని ఫ్రీజ్ చేసు. అదే గౌతమి, అది ఎక్స్ప్లెయిన్ చేయరా, ఫార్ములా ఎలా ఫ్రీజ్ చేస్తున్నావు? ఫస్ట్ దాని బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేయరా, డాలర్ లాగా ఎలా చేయాలి ఏంటి అని. నేను ఎందుకు చెప్పండి? కరెక్ట్గా తీసుకెళ్ళి ఫార్ములా పెట్టలేదు, నేనే అర్థం చేసుకుంటాను. మీ ఇద్దరు డిస్కషన్ చేసుకోవడం ఎందుకు? ఆ ఫార్ములా డిస్కషన్ కాదు, నీకు ముందు బేసిక్ తెలియాలి. ఎక్స్ప్లెయిన్ చేయరా, రిలేటివ్ అబ్సల్యూట్ ఎక్స్ప్లెయిన్ చేయరా కాన్సెప్ట్. రిలేటివ్ కూడా వాడవా? రిలేటివ్ అంటే ఏంటి, అబ్సల్యూట్ అంటే ఏంటి తెలుసా నీకు? రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ ఫస్ట్ డే ఉన్నావు క్లాస్ లో? ఎవరిని అడుగుతున్నావు? నిన్నే. ఉన్నా. ఫార్ములా నీకు అర్థం కాలేదంటున్నావు కదా. రిలేటివ్ అంటే జస్ట్ ఆ సెల్ నెంబర్, లైక్ కాలమ్ నెంబర్ చెప్తా, R4 అలాగా. అబ్సల్యూట్ అంటే డాలర్స్ పెట్టి ఫ్రీజ్ చేస్తాం.
అంతేనా? ఎస్. హ్మ్. ఒక కానీ ఎగ్జాంపుల్ ఒకసారి కంపారిజన్ చెప్పు మళ్ళీ కంపారిజన్ ఫార్ములా. మాధురి, నీకు రిలేటివ్ కి అబ్సల్యూట్ కి డిఫరెన్స్ తెలుసా? అబ్సల్యూట్ ఫ్రీజ్ చేస్తారు డాలర్ సైన్. అది తెలుసా? ఫ్రీజింగ్ కాన్సెప్ట్ తెలుసా లేదా? ఫ్రీజ్ చేస్తే ఆ సెల్కే స్టిక్ అయి ఉంటుంది కదా. నేను చెప్తాను చూడు, ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. నీ స్క్రీన్ ఆపేసాయి. హ్మ్. చూడండి రా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100, 200, 300, 400, 500 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడ 3, 4, 5, 6 రాస్తున్నా. ఓకే, ఫస్ట్ మీకు అర్థం వస్తుంది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ $2, $A, $2. ఓకే, దీని మీనింగ్ ఏంటి? ఏ అనే కాలం, 2 అనే రో. ఏ అనే కాలం, 2 అనే రో. 2 అనే రో, ఏ అనే కాలం 100 వాల్యూ. చూడండి, ఈజ్ ఈక్వల్ టు $A, $2 అంటే నాకు ఆ వాల్యూ వచ్చింది. ఇప్పుడు A2 అంటే కూడా నాకు అదే వస్తుంది. A2 అంటే కూడా నాకు అదే వస్తుంది. ఓకే, నేను ఇది కింద డ్రాగ్ చేశాను అనుకో, 200, 300, 400, 500 వస్తుంది. ఎందుకు? ఏని ఫ్రీజ్ చేయలేదు, 2ని ఫ్రీజ్ చేయలేదు నేను. సో కింద సెల్కి వెళ్ళినప్పటికీ అది A3 అవుతుంది, కింద సెల్కి వెళ్ళినప్పుడు A4 అవుతుంది, కింద సెల్ వెళ్ళినప్పటికీ A5 అవుతుంది, ఆ కింద సెల్కి వెళ్ళినప్పటికీ A6 అవుతుంది. ఓకే, సో ఏ కాలమే ఉంటుంది, బట్ 1, 2, 3, 4, 5 మూవ్ అవుతుంది. రో అనేది మూవ్ అవుతుంది, రో నెంబర్ మూవ్ అవుతుంది. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఇలా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమొచ్చి 2, 3, 4, 5, 6 అని ఉందనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 2 చేస్తున్నా. ఓకే, చేసి ఇలా డ్రాగ్ చేస్తే ప్రతి సెల్ A9, A10, A11, A12, A13 అన్ని ఏలు ఉన్నాయి. నెక్స్ట్ సెల్లో B9, B10, B11 అంటే రోస్ మూవ్ అవుతున్నాయి కానీ కాలమ్స్ మూవ్ అవట్లే. ఓకే, సేమ్ నేను ఇదే ఫార్ములా $A పెట్టి, ఓకే, $A పెట్టి నార్మల్ 1 అదే 9 పెట్టి ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి ఇంటూ పెట్టి మళ్ళా $, పెట్టి B9 పెట్టాను అనుకో, నెక్స్ట్ నాకు సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. కింద డ్రాగ్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. ఎందుకు? నేను ఫ్రీజ్ చేసిన, బి ఫ్రీజ్ చేసిన, ఇక్కడ ఏ ఫ్రీజే ఉంది, బి ఫ్రీజే ఉంది. సో కిందకి వెళ్ళే కొద్దీ రోస్ ఫ్రీజింగ్ లోనే కనబడతాయి, కానీ 9, 10 ఇవి మూవ్ అవుతున్నాయి, రోస్ మూవ్ అవుతున్నాయి. కాలమ్స్ ఫ్రీజ్ చేసి ఉన్నాయి, ఏ బి ఫ్రీజ్ చేసి ఉన్నాయి, కాలమ్స్ రోస్ మాత్రం మూవ్ అవుతున్నాయి, 10, 11 మూవ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా సేమ్, నేను పెట్టినా పెట్టకపోయినా సేమ్ అలాగే వర్క్ అవుతుంది రెండు. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, నేను $A, ఓకే, $9 అంటే నేను ఏని ఫిక్స్ చేసేసాను పూర్తిగా, ఏని ఫిక్స్ చేసేసాను మొత్తం, ఏ అంతా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటూ పెట్టి 2 సెలెక్ట్ చేశాను అనుకో, B9 సెలెక్ట్ చేశాను అనుకో, ఇంటూ చేశాను అనుకో, 200 ఉంది. ఇప్పుడు నేను ఇది కింద ట్రాక్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 100 into 2 అవుతుంది, 100 into 3 అవుతుంది, 100 into 4 అవుతుంది, 100 into 5 అవుతుంది, 100 into 6 అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఫార్ములాలో B9 ని నేను ఎక్కడ ఫ్రీజ్ చేయలే. సో B9 అనేది B10, B11 అలా మూవ్ అవుతూ వెళ్తుంది. ఆ కాలం అలా మూవ్ అవుతూ 9, 10, 11 రోస్ మూవ్ అవుతూ వెళ్తుంది. కానీ A9 మాత్రం మొత్తం ఫిక్స్ చేసేసాను నేను. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తే 100 into 2, 100 into 3, 100 into 4, 100 into 5, 100 into 6 అవుతుంది. చూడండి కావాలంటే. అర్థమైంది? ఇది అర్థమైందా? ఇది క్లియర్గా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను $B9 చేసినా నాకు అదే రిజల్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ అదే ఐ మీన్ మొత్తం సెలెక్ట్ చేసి ఫ్రీజ్ చేసిస్తాను. ఓకే, ఇంటూ నేను $B
9 చేసినా నాకు అదే రిజల్ట్ వస్తుంది. బి ఎలాగైనా చేసినా చేయకపోయినా బి కాలం అనేది ఫిక్సే. బి చేసినా చేయకపోయినా బి కాలం ఫిక్సే కిందకి ట్రాక్ చేసేటప్పుడు. ఓకే. సో 9 ఫిక్స్ చేయలేదు కాబట్టి 9, 10, 11 కింద మూవ్ అవుతుంది. సో ఇలా చేసినా నాకు అవుట్పుట్ సేమే వస్తుంది కిందకి. చూడండి 300, 400, 500, 600. ఇప్పుడు కనుక నేను ఇది ఇంటూ ఇది మొత్తం ఫిక్స్ చేసేసాను అనుకో, ఇది ఫిక్స్ చేసేసాను. ఓకే, ఇది ఫిక్స్ చేసేసాను అనుకో, ఇప్పుడు నాకు ఏటి వస్తుంది? ఇది లాక్ చేసేసా, ఇది లాక్ చేసేసా. ఇప్పుడు కింద డ్రాగ్ చేశాను అనుకో, నాకు 200 మొత్తం అంతా అవుట్పుట్ లో వస్తుంది. 200 వస్తుంది. ఇది అర్థమైందా? ఇది క్లియరా? ఇది అర్థమవుతుందా మీకు? ఇది కాన్సెప్ట్ క్లియర్ సార్, అర్థమైంది. క్లియరా? మౌనేష్, కుమార్, లావణ్య, ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఫ్రీజింగ్, సెల్స్ ఫ్రీజింగ్ ఇవన్నీ అర్థమైందా? ఇప్పుడు ఇది రోస్ లో చేశారా, ఇప్పుడు నాకు కాలమ్స్ లో కావాలి. కాలమ్స్ లో అంటే చూడండి, ఇప్పుడు నాకు మీరు చెప్పండి, మీరే చెప్పండి. 100, 200, 300, 400, 500 ఉంది. 1, 2, 3, 4, 5 ఉందిరా. ఓకే, నాకు అవుట్పుట్ ఏమొస్తుందో నేను అడుగుతాను, వాళ్ళే చెప్పాలి. ఇది ఇంటూ ఇది చేసి, ఓకే, ఇది ఇంటూ ఇది చేశాను చూడండి, ఇది ఇంటూ ఇది చేశాను. ఓకే, Q3 మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తున్నా. ఓకే, చూడండి జాగ్రత్త వినండి, Q3 మొత్తాన్ని ఫ్రీజ్ చేశాను, Q4ని ఫ్రీజ్ చేయలే. ఇప్పుడు నేను రైట్ సైడ్కి ఇలా డ్రాగ్ చేస్తే, ఇలాగా రైట్కి ఇలా డ్రాగ్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది మౌనిష్? రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఆలోచించి చెప్పు. మౌనిష్, ఈ అవుట్పుట్ ఏమొస్తుంది? 100 తర్వాత ఏమొస్తుంది? 400. ఏమొస్తుంది? Q4 రా. నేను Q4ని ఫ్రీజ్ చేయలే. సో ఇది పక్కకు మూవ్ అవుతుందా లేదా? అలా Q4 కాస్త దేంట్లోకి మూవ్ అవుతుంది పక్కకంటే? R4కి మూవ్ అవుతుంది. తర్వాత దీనికి ఆ పక్కదానికి మూవ్ అవుతాయి. ఇందాక కిందకి మూవ్ అయ్యాయి, ఇప్పుడు పక్కకు ట్రాక్ పక్కకు మూవ్ అవ్వాలి. సో ఇది ఏమవుతుంది? డ్రాగ్ చేసి 100 1 సార్, 100 2 సార్, 100 3 సార్, 100 4 సార్, 100 5 సార్. ఇక్కడ ఎందుకు 100 తోనే ప్రతిదీ ఇంటూ అవుతుంది? నేను ఎందుకంటే ఈ Q4ని ఫ్రీజ్ చేయలే, Q3ని మాత్రమే ఫ్రీజ్ చేశా. అర్థమైంది ఇది? లావణ్య నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ ఏం వస్తుందో. ఇది ఇంటూ, ఓకే, ఇది Q4 మొత్తం ఫ్రీజ్ చేశాను నేను. ఓకే, ఎంటర్ కొడితే 100 వచ్చింది. ఇప్పుడు పక్కకు డ్రాగ్ చేస్తే నాకు ఏమొస్తుంది లావణ్య? 100 వస్తాయండి. 100 వస్తుంది. షూరా? వెయిట్ 100, 200, 300, 400, 500. ఎందుకంటే నువ్వు 1 ఒకటే కదా ఫ్రీజ్ చేసావు, 5 ఫ్రీజ్ చేయలే. ఓకే, ఇది అర్థమైందా? మనీషా, అమృత, హరిణి. సో పైన ఫ్రీజ్ చేయదు కాబట్టి 100 into 1, 200 into 1, 300 into 1, 400 into 1, 500 into 1. ఎందుకు? Q4ని ఫ్రీజ్ చేసేసా. సో ఇది ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ అయింది, రెడ్ కలర్ లో పెడుతున్నాను చూడండి. సో పైది ఇది ఫ్రీజ్ చేయలే, Q3 ఫ్రీజ్ చేయలే. సో పక్క సెల్కి వెళ్ళినప్పుడు R3 అవుతుంది, ఆ పక్క సెల్కి వెళ్ళినప్పుడు S3. అది మూవ్ అవుతూ వెళ్తుంది పక్కకి. సో కాలమ్స్ చేసేటప్పుడు పక్క మూవ్ అవుతుంటాయి, రోస్ చేసేటప్పుడు కిందకు మూవ్ అవుతుంటాయి. ఆ టైంలో కాలం ఫ్రీజ్ అయి ఉంటది. ఇలా చేసేటప్పుడు రో ఫ్రీజ్ అయి ఉంటది. కాలం మూవ్ అవుతూ ఉంటది. ఇలా పెట్టకపోతే ఏవి పెట్టకపోతే దాని మీనింగ్ చెప్తాను చూడండి. ఏది పెట్టకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది Q4 ఇలా పెట్టాను అనుకో, ఇలా పక్కకి మూవ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా పక్కకు మూవ్ చేసేటప్పుడు, ఇలా మూవ్ చేసేటప్పుడు డైరెక్షన్ ఇలా వెళ్ళేటప్పుడు, ఓకే, ఇలా వెళ్ళేటప్పుడు వేలో కాలమ్స్ వెళ్ళేటప్పుడు ఇవి ఫ్రీజ్ అవ్వవు. ఓకే, ఈ 4 అనేది ఫ్రీజ్ అవ్వదు. 4 పెట్టాను అనుకో, 4 ఫ్రీజ్ అవ్వదు.
సో ఇది R4, S4, T4 అలా వెళ్తూ ఉంటుంది. కావాలంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసి ఓకే ఇలా కొట్టాను అనుకో Q3 అని ఇచ్చాను, జస్ట్ ఈక్వల్ రిఫరెన్స్ చేస్తున్నా. ఇలా పక్కకి ట్రేస్ చేస్తే ఇది Q3 అవుతుంది, ఇది R3 అవుతుంది, S3 అవుతుంది, T3 అవుతుంది, U3 అవుతుంది. సో అక్కడ ఏంటి ఆ 3 అనేది ఆ రో అనేది ఫ్రీజ్ లో ఉంటుంది. రో ఫ్రీజ్ లో ఉంటుంది. ఓకే, కాలం అనేది మూవ్ అవుతూ ఉంటుంది. కాలం మూవ్ అవుతూ ఉంటుంది. యారో మార్క్ డైరెక్షన్ చూసుకోండి. ఓకే, సో ఇది చూసుకోండి, కాలం మూవ్ అవుతుంది, రో ఫ్రీజ్ అయి ఉంటుంది. అదే కిందకి చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 100, 200, 300, 400, 500 చేశాను అనుకో. ఓకే, ఇలా చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా ఇచ్చాను అనుకో U15, ఇలా కిందకి ట్రాక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది కిందకి. ఓకే, సో కిందకి చేసేటప్పుడు ఏమవుతుంది, ఫ్రీజ్ లో ఉంటది, రో అనేది మూవ్ అవుతుంది. కావాలంటే చూసుకోండి. యు కింద, మళ్ళా యు కింద, యూలే ఉన్నాయి అన్నిటికీ, కానీ మూవ్ అయ్యేటప్పుడు కింద రో నెంబర్ మూవ్ అవుతుంది. 14, ఇక్కడ 15, ఇక్కడ 16, 17, 18. సో కాలం ఫ్రీజ్ అయి ఉంటుంది, రో మూవ్ అవుతూ ఉంటుంది నెంబర్లు. సో డాలర్లు పెట్టినప్పుడు ఎలా వర్క్ అవుతుందో మీరు నేర్చుకున్నారు, నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉందో నేర్చుకున్నారు. ఇది క్లియరా? ఇది మీకు రాకపోతే బేసిక్ రానట్టేరా. అది నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అది, ఇది మీకు బాగా వచ్చి ఉండాలి. ఇది క్లియరా? అందరూ క్లియర్? ఆల్ క్లియరా? మనీషా, హరిణి అండ్ అమృత, ఇస్ ఇట్ క్లియర్? ఎవరు క్లియర్ కాదు? రక్షిత, ఇస్ ఇట్ క్లియర్? లావణ్య, ఆల్ క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో బేసిక్? నాకు ఫ్రీజింగ్ క్లారిటీ ఉంది, నువ్వు రిలేషన్ వాడావు కదా టేబుల్లో, అది అడిగాను. సరేలే, ఇప్పుడు అందరు క్లియర్ కదా? పాత క్లాస్ ఎవరు మిస్ అవ్వలేదు, అందరికి రీక్యాప్ అయిపోయింది. ఇప్పుడు మాధురి, నీకు అర్థమైందా? ఫ్రీజింగ్ మీద డౌట్ లేదు కదా? సెల్స్ ఓకే. నెక్స్ట్ అదిరా, డేటా సెట్ అలా యూజ్ చేస్తారా, డేటా టేబుల్ అలా యూజ్ చేస్తారా. సో ఇప్పుడు వసంత స్క్రీన్ షేర్ చేయి నువ్వు. విల్ గో విత్ గోల్ సీక్. బయట ఉన్న స్క్రీన్ షేర్ అవ్వదు. సూపర్. క్లాస్ ఉన్నప్పుడే బయట తిరగండి. ఎవరు చేస్తారు? సరే, నువ్వు చేస్తావా స్క్రీన్ షేర్? నువ్వు చేస్తావు స్క్రీన్ షేర్? ప్రవళిక అన్న, దుర్గా చేస్తుంది. దుర్గా స్క్రీన్ షేర్ చేయి, షీట్ ఓపెన్ చేయి. నేను చేయనా? నువ్వు చేస్తావా? చెయ్యి. అబ్బా, ఎందుకే నీళ్ళు తేవాలి ఫస్ట్. కళ్ళు నొప్పి వస్తాయి. ఎక్సెల్లో మీకు అస్సలు డౌట్ ఉండకూడదురా. ప్రతి చిన్నది తెలిసి ఉండాలి. తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. షార్ట్ కట్ కీస్ కూడా నేను నేర్పిస్తా. షార్ట్ కట్ కీస్ కి ఒక ఫుల్ డే పెట్టేద్దాం, ఒక క్లాస్ 1.5 hour సెషన్. షార్ట్ కట్ కీస్ అనేవి ఒక క్లాస్ లో నేర్పిస్తే వచ్చేవి కాదురా, మీరు కంటిన్యూస్ గా అప్లై చేస్తే వచ్చేవి. కంట్రోల్ షిఫ్ట్ ఎల్, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, కంట్రోల్ ఏ, కంట్రోల్ బి, కంట్రోల్ ఐ, కంట్రోల్ ఆల్ట్ హెచ్వి. ఓకే, మీకు ఇంకొక విషయం నేర్పించడం మర్చిపోయాను. ట్రాన్స్పోజ్ ఎలా చేస్తారో తెలుసా మీకు?
ట్రాన్స్పోజ్ కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని రోస్లోకి రోస్లో ఉన్న వాల్యూస్ని దీంట్లోకి ఎలా చేస్తారు తెలుసా? పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ యూజ్ చేసి చేస్తారు యూజువల్గా. చెప్తాను ఇప్పుడు నేను. న్యూ ట్యాబ్లోకి వెళ్ళరా ఒకసారి. న్యూ ట్యాబ్లోకి వెళ్ళి నేనే చెప్తానులే, లేకపోతే ఎందుకు. లేదు నువ్వు చేయి ఇట్స్ ఓకే ఫైన్. న్యూ ట్యాబ్లోకి వెళ్ళి న్యూ ట్యాబ్ రా, అక్కడ కాదురా, ఎక్సెల్లో న్యూ ట్యాబ్, ఎక్సెల్లో ట్యాబ్ వర్క్షీట్ ట్యాబ్. న్యూ ట్యాబ్లోకి వెళ్ళి కాలమ్స్లో 100 to 500 రాయి చెప్తా. కాలమ్స్లో 100 to 500 వాల్యూస్ రాయి. 100, 200 కాలమ్స్లో రాయి. 100 ఆ పక్కకి 200 రోస్లో రాస్తున్నావు, కాలమ్స్లో రాయమన్నాను నేను. ఏబిసిడీలు ఇవన్నీ కాలమ్స్, 1, 2, 3 ఇవన్నీ రోస్. ఆ డిఫరెన్స్ మాత్రం మర్చిపోవద్దు, కాలమ్స్కి రోస్కి డిఫరెన్స్. ఇప్పుడు మీ వాల్యూస్ అన్ని కాలమ్స్లో ఉన్నాయి. ఏ కాలమ్స్లో ఉన్నాయి? ఏబిసిడిఈ కాలమ్స్లో ఉన్నాయి. ఏ రోలో ఉంది? ఫస్ట్ రోలో ఉంది. ఇది మీకు అర్థమవుతుంది కదా భార్గవి? ఫస్ట్ రోలో 5 కాలమ్స్లో నీకు 5 వాల్యూస్ ఉన్నాయి. ఏ టు ఈ అనే కాలమ్స్లో ఫస్ట్ రోలో 5 రోస్ 5 కాలమ్స్ తాలూకు డీటెయిల్స్ ఉన్నాయి ఫస్ట్ రోలో. ఇప్పుడు నాకు ఇలా కాలమ్స్లో ఉన్నవి నాకు రోస్లో పెట్టాలనుకుంటున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ దగ్గర H2 దగ్గర 100, 200, 300, 400 కిందకి రాయి రోస్కి. 100, 200 సేమ్ అవే వాల్యూస్ ఇవి రాయాలంటే కాపీ పేస్ట్ చేసుకుని కూర్చుంటారా మీరు అలాగా? లావణి ఎలా చేస్తావు ట్రాన్స్పోజ్? నీకు తెలుసా? ఎప్పుడైనా చేసావా ట్రాన్స్పోజ్ రిపోర్ట్స్లో? హెడర్స్ ఉన్నవి కాలమ్స్లో ఉన్నవి రోస్ కింద మార్చడం, రోస్లో ఉన్నవి కాలమ్స్లో మార్చడం చేసావా ఎప్పుడైనా? లావణ్య, ఆర్ యూ దేర్? లావణ్య ఇస్ నాట్ దేరా? లేదు, చేయలేదు. సో ఇలా మాన్యువల్గా రాసుకొని లేదా మాన్యువల్గా కాపీ పేస్ట్లు చేస్తే మీకు ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. సో ట్రాన్స్పోజ్ మీరు ఎలా చేస్తారంటే ఏ నుంచి ఈ కాలం వరకు డేటా మొత్తం సెలెక్ట్ చేయి ఫస్ట్ రోది. సార్ ఏ నుంచి? అలా కాదురా, ఓన్లీ ఫస్ట్ రో మాత్రమే సెలెక్ట్ చేయి. అలా ఈ వరకు సెలెక్ట్ చేయి. మరి ఈ వరకు సెలెక్ట్ చేయరా డేటారా, మళ్ళా స్లోగా. జస్ట్ సెల్ ఎడిట్ చేస్తున్నావు, లోపల ఎడిట్ చేసి సెలెక్ట్ చేస్తున్నావు. బయట నుంచి సెలెక్ట్ చేయి, సెల్ నుంచి. మళ్ళీ లోపల ఎడిట్ క్లిక్ చేసేస్తున్నావు నువ్వు. ఎడిట్ క్లిక్ చేయకూడదు, సెల్ లోపల జస్ట్ సెల్ సెలెక్ట్ చేసి అది సెలెక్ట్ చేసావా? ఇలా సెలెక్ట్ అయిన తర్వాత మీరు కొట్టాల్సింది కంట్రోల్ ఆల్ట్ వి, కంట్రోల్ ఆల్ట్ వి, కంట్రోల్ ఆల్ట్ వి. ఒకేసారి నొక్కు, కంట్రోల్ ఆల్ట్ వి. కంట్రోల్ కాపీ చేయి చెప్తా. ఫస్ట్ కంట్రోల్ సి చేయి. కాపీ అయిపోయిందా? ఎక్కడైనా బయట ఏదో ఒక సెల్ దగ్గర I2 దగ్గర పెట్టు సెల్. ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ వి క్లిక్ చేయి. కంట్రోల్ ఆల్ట్ వి. కంట్రోల్ ఆల్ట్ వి ఈస్ పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వడానికి. ఓకే, పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు లాస్ట్లో ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉంది చూసారా? ట్రాన్స్పోజ్ దాని మీద క్లిక్ చేసావు అనుకో, క్లిక్ ఆన్ ఓకే చేసావు అనుకో, క్లిక్ ఆన్ ఓకే చేయి. చూడండి 100, 200, 300, 400 ఆటోమేటిక్గా కాలమ్స్లో ఉన్నవి రోస్లోకి వచ్చేసాయి. అర్థమవుతుందా? అలాగే రోస్లో ఉన్నవి సెలెక్ట్ చేయి. ఇప్పుడు అదే సెలెక్ట్ చేయి, I వాల్యూస్లో ఉన్నవే సెలెక్ట్ చేయి, I2, I6. మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ వి చేయి. ట్రాన్స్పోజ్ కొట్టు, క్లిక్ ఆన్ ఓకే చేయి, కాలమ్స్లోకి వచ్చేస్తాయి. ఇది క్లియరా భార్గవి? చేస్తున్నా నీకు క్లియరా? ఫస్ట్ మిగతా వాళ్ళు గౌతమి, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? ఆల్ట్ షిఫ్ట్ వి, కంట్రోల్ ఆల్ట్ వి,
ప్యారలల్‌గా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినోళ్ళు అన్నయ్య చేస్తే నీకు అదొకసారి ఫస్ట్ ఏబిసిడిఈలో ఉన్న కాలమ్స్‌లో ఉంది కదా అది. అది మొత్తం అన్నీ వర్టికల్‌గా ఏ కాలమ్‌లోకే వస్తుందా? ఫస్ట్ కాలమ్‌లోనే ట్రై చేయమని ఒకసారి. ఫస్ట్ కాలమ్‌లో కూడా చేయొచ్చురా. ఫస్ట్ కాలమ్‌లో అంటే చేయరా. అవే సెలెక్ట్ చేసి డేటా ఫస్ట్ కాలమ్‌లోనే పేస్ట్ చేయరా. కంట్రోల్ సి మళ్ళీ కాపీ అక్కడే. చేయాలి ఫస్ట్. ఏ అక్కడ 100 కింద సెలెక్ట్ చేయి. ఇప్పుడు ఏ2నా? ఓకే. కంట్రోల్ ఆల్ట్ వి ట్రాన్స్పోజ్. క్లియరా? Yes, sir. ఏ1 మాధురి. నుంచి రాదా? ఆ? ఏ1 నుంచే. ఏ1 నుంచే. A1 side ఆల్రెడీ నుంచి. కాపీలో ఉంది కదా. ఓకే. అంటే ఇప్పుడు A1 ఏ1 100, ఏ2 200, ఏ3 300 అలా. అప్పుడు 200 నుంచి అప్పుడు నువ్వు 200 నుంచి సెలెక్ట్ చేయి. 100 to 500 తీసేయి. ఓకే. ఓకే. గాట్ ఇట్. మరి నువ్వు 100 to 500 తీసేరా ఇక్కడ. రోస్ లో నువ్వు 100 to 500 తీసేయి. రోస్ భార్గవి రోస్ లో ఉన్న 100 to 500 తీసేయి. తీసేయంటే డిలీట్ చేయండి మొత్తం అన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయి. బా. ఒరే లోపల సెలెక్ట్ చేయరా చేస్తున్నావు. 100 డిలీట్ చేయి. 100 కూడా డిలీట్ చేసేయి. 200 నుంచి కాపీ పేస్ట్ చేయి 500 దాకా. కంట్రోల్ సి 100 కింద పెట్టు. 100 కింద కంట్రోల్ ఆల్ట్ వి ట్రాన్స్పోజ్. ఇదే నా మాదిరి నువ్వు అడిగావు. అదే. అయిందిగా. ఓకే. సో ఇప్పుడంటే హ్యూజ్ డేటా ఉంటది కదా. అన్ని సెల్స్‌లో ఒక 5, 6 రోస్‌లో ఉందనుకో. అన్ని అది ఇన్ని మొత్తం డేటా సెలెక్ట్ చేసి ఎంత డేటా ఉన్నా ఎలా ఉన్నా నువ్వు నీకు ఎలా కావాలి అన్నప్పుడు నువ్వు మైండ్ పెట్టి ఆలోచించి ఎలా కట్ చేయాలి, ఎలా కాపీ పేస్ట్ చేయాలి చూసుకో. సింపుల్. ఇది ఓకేనా? అలాగే కంట్రోల్ ఆల్ట్ వి కంట్రోల్ ఆల్ట్ వి రావట్లే. రావట్లే. కంట్రోల్ ఆల్ట్ వి కాకపోతే ఆల్ట్ హెచ్విటి నొక్కు. కంట్రోల్ ఆల్ట్ వి రాకపోతే ఆల్ట్ హెచ్విటి వచ్చిందా? స్క్రీన్ షేర్ చేయి నేను చెప్తా. ఆల్ట్ హెచ్విటి అది రాకపోతే ఆల్ట్ ఈఎస్. చెప్పాడు అంటే పైన పేస్ట్ స్పెషల్ ఉంటది కదా. ఒరే నువ్వు స్ప్రెడ్ షీట్ లో చేస్తున్నావురా అందుకే రావట్లేదు నీకు. ఎక్సెల్ ఇది. ఎక్సెల్ కాపీ చేయి ఫస్ట్ భయ్యా. సెలెక్ట్ చేయి భయ్యా. కాపీ చేయి. ఎక్కడ సెలెక్ట్ చేయి. కంట్రోల్ ఆల్ట్ వి చేయి. అవ్వకపోతే ఆల్ట్ హెచ్విటి చేయి. హెచ్విటి ఆల్ట్ హెచ్విటి కంట్రోల్ కాదు ఆల్ట్ హెచ్విటి అవట్లా. ఎక్సెల్ అనే అవుద్దా ఇది? అవుద్ది అందులో కూడా అవుద్ది. ఆగు చూస్తున్నా గూగుల్ షీట్స్ లో షార్ట్ కట్. నేను చూసా ఇది కంట్రోల్ ఆల్ట్ వి షిఫ్ట్ ఎస్ నొక్కు. ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ఆల్ట్ షిఫ్ట్ రావట్లే. అవుతుందా? ఆల్ట్ ఈ చేయి. ఆల్ట్ ఈ ట్రై చేసా. ఇదేదో వస్తుంది పక్కన డయాగ్నల్ బాక్స్. ఆల్ట్ ఈ రావట్లేదా? వెయిట్. ఆర్ కంట్రోల్ ప్లస్ ఆప్షన్ ప్లస్ ఈఎస్. కంట్రోల్ ఆర్ చేయి. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ అవుద్దా? ఓ పని చేయి. రైట్ క్లిక్ చేస్తే వస్తుందంట చూడు. రైట్ క్లిక్ ఏదో సెల్ మీద పెట్టి రైట్ క్లిక్ చేయి. పేస్ట్ స్పెషల్. పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళు. ఎస్ స్పెషల్
వెయిట్ అందులో ట్రాన్స్పోజ్ ఉంటుంది. ట్రాన్స్పోజ్ రివర్సెంట్ లేదా? కాలమ్స్ లాస్ట్‌ది. ఓకే. వచ్చింది. థ్యాంక్ యూ. నువ్వు అలా అంటే చేసుకో ఇంకా. షార్ట్ కట్స్ అన్ని మనకి గుర్తుండవు అందుకు. షార్ట్ కట్లు గుర్తుండవంటే అవ్వదు. గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్ని ఏయ్ చెప్పావు యాహ్! ఏది వర్కౌట్ అయిందని అందుకు. మాదిరి ఎందుకు చెప్పినట్టు ఇది అంటున్నాను? ఈజీ కదా! అది ఈజీ మీరు కదా పొద్దున్న అందుకని. మీ మేనేజర్లందరూ ఏంది ఎంత స్లో చేస్తున్నావు షార్ట్ కట్లు రావని అడుగుతారు. ఆ టక్ రైట్ టక్ క్లిక్ టక్ చేస్తే వాళ్ళకి వచ్చేస్తది షార్ట్ అవుట్‌పుట్ కట్ కావాలి బదులు గానీ అని షార్ట్ అడిగితే. కట్స్ ఎందుకు? వాళ్ళు ఇచ్చిన టైంలో ఆ! అవుట్‌పుట్ కావాలి. వాళ్ళు ఇచ్చిన టైంలో అవుట్‌పుట్ కాదు లావణ్య. రేపు పొద్దున్న బోర్డ్ మెంబర్స్ కూర్చొని మీటింగ్‌లో ఎక్సెల్ చూపిస్తా ఉంటావు రిపోర్ట్. అది కాదన్య వేగంగా చాలా షార్ట్ మార్చు కట్స్ లావణ్య అన్నప్పుడు గుర్తుపెట్టుకుంటారు. చాలా షార్ట్ గుర్తుపెట్టుకోవాలి అంతే తప్పదు. నాన్ నెగోషియబుల్ అది. ఇంకో మరి ఇప్పుడు 10 అయినాయి కదా ఇలాగే. అదేంటంటే ఆల్ట్ నువ్వు ఈ, ఆల్ట్ గుర్తుపెట్టుకోవాలి ఎస్, అంతే. ఆల్ట్ ఎస్ అనుకుని. దానికి అవన్నీ బదులు పేస్ట్ స్పెషల్ రైట్ క్లిక్ చేస్తే వచ్చేస్తది. దానికి ఎందుకు అంత కష్టపడడం. ఇది గూగుల్ షీట్ ఎక్సెల్ చేసినప్పుడు ఫాట్ చేయాలి మీరు. రైట్ క్లిక్ ఎక్సెల్‌లో చేస్తే రావట్లేదా? చేస్తే వచ్చేస్తది. అహా! అన్నిట్లోనూ ఎక్సెల్‌లో వస్తుంది రైట్ అవట్లేదు క్లిక్ చేస్తే. గిరీష్. ఎక్సెల్‌లో అవుతుంది. అహా! గూగుల్ ఎక్సెల్‌లో ఈ షీట్‌లో ఆప్షన్ లేదా? నేర్పించుకోలేదు కాబట్టి పేస్ట్ స్పెషల్ ఆప్షన్. ఉంది అన్నిట్లో ఉంటది. ఉందిరా. మరి ఇంకే? ఇదే బెస్ట్ అని అడిగితే. యెస్. కానీ షార్ట్ కట్ కీస్ రావాలి. అర్థమైందా? షార్ట్ కట్ కీస్ రావాలి. ఎందుకు తెలుసా? రేపు పొద్దున మీటింగుల్లో రైట్ క్లిక్ చేసుకున్నప్పుడు వాళ్ళందరూ అలిసిపోతారు చూసి మీరు చేసే పనులన్నీ. టక్ టక్ అని ఆలోచిస్తారు వాళ్ళు. ఏంది ఈవిడ ఇలాగేస్తుంది నెంబర్లు ఎప్పుడేస్తుంది ఇలాగని చెప్పేసి వాళ్ళు చిరాకైపోతారు. మీకు తెలియదులే, మీకు వస్తుంది సిచ్యువేషన్స్ వస్తాయి. షార్ట్ కట్లు తనకి ఇంపార్టెన్స్ మీకు తెలియదు. ఎక్సెల్ లో నేర్చుకోవాలి అవి. నాకు చాలా షార్ట్ కట్లు రావు, కొన్ని వచ్చు. ఆ మినిమం బేసిక్ షార్ట్ కట్స్ వచ్చి ఉండాలి మీకు అట్లీస్ట్. ఫిల్టర్ కొట్టడం ఎలా చేయాలి, Ctrl+Shift+L. ఓకే, విండోస్ 1 Ctrl+1 Ctrl+1 చేయ ఒకసారి. ఇక్కడ ఏదో ఒక సెల్ మీద Ctrl+1 చేయి. Ctrl+1 చేసా. ఫార్మాటింగ్ ఆప్షన్స్ వస్తాయి. నంబర్, అలైన్మెంట్, ఫాంట్, బార్డర్. Ctrl+1 చేస్తే ఆల్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ వచ్చినాయి. ఫాంటింగ్, బార్డరింగ్ అవన్నీ చేసుకోవచ్చు. పైన హోమ్ పేజ్కి వెళ్ళి చేసేవన్నీ చేసుకోవచ్చు. నీ దాంట్లో ఎక్సెల్ ఎందుకు లేదు? నీ దాంట్లో అసలు గూగుల్ షీట్ చూపించక చిరాకేస్తుంది. గూగుల్ షీట్ చూస్తుంటేనే. ఎక్సెల్ లో చేయు ఒకవేళ ఉంటే. ఎక్సెల్ గూగుల్ షీట్ లో చేస్తే టైం పడుతుంది. ఎనీవే అది అయిపోయింది, వదిలేసేయండి. ట్రాన్స్పోజ్ ఇస్ ఓకే కదా, గుర్తుపెట్టుకోండి అన్ని. గోల్ సీక్ చెప్తాను. గోల్ సీక్ ఓపెన్ చేయండి ఇప్పుడు. గోల్ సీక్. Who will share the screen? గోల్ సీక్ నువ్వు స్క్రీన్ షేర్ చేస్తావా? నువ్వు చేయి, నీకే ఇంపార్టెంట్ మాదిరి గోల్ సీక్ కి. అదే అడుగుతున్నా, అది కూడా ఇప్పుడేనా అని. ఇప్పుడే. గంటన్నర అయిందండి. అవునే, 3 గంటలైనా అవని. 3 గంటలు అవుతే మీకు ఖాళీ కాబట్టి మీరు ఎన్నైనా చెప్తారు. ఖాళీ లేకపోతే వెళ్ళిపో. నువ్వు నేర్చుకో. నీకు ఖాళీ లేకపోతే వేరే పని ఉంటే చెప్పను. నేను చెప్పను మళ్ళా. నీకు ఖాళీ లేకపోతే నువ్వు వెళ్ళిపో. నీకు పని ఉంటే నువ్వు వెళ్ళిపో. రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ తర్వాత చూసుకో. అంతే. షేర్ యువర్ స్క్రీన్. సార్ ఒక 2 మినిట్స్ ఉంటారా సార్? ఓకే. శరణ్య, షేర్ యువర్ స్క్రీన్. శరణ్య బయట ఉన్నావా? చేస్తున్నాను సార్. ఓకే. గోల్ సీక్ ఓపెన్ చేయి.
సార్ గోల్ సీక్ అంటే ఏంటంటే ఒక నిమిషం ఆగరా, ఎందుకు వెళ్ళిపోయింది కాల్ నుంచి. ఇలాంటి ఎక్స్ట్రా చేస్తే నాకు నచ్చదు. సార్ ఛార్జింగ్ పెడుతుంది. టచ్ తెలుసు బయట పెట్టి. హలో హలో, సార్ ఏమి నీవయ్యా? సరే పడుకో. చేస్తున్నా స్క్రీన్ షేర్. ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఏందిరా అదంతా పక్కన ట్యాప్ తీసారా బాబు? శరణ్య, ఆ ట్యాప్ తీసే. ఉందా శరణ్య? వెళ్ళిపోయిందా కాల్ నుంచి? సార్ నేను చేయనా స్క్రీన్? చేయ మనీషా. ఓకే. అబ్బా, నాకు ఒంట్లో బాగాలేదురా, కానీ చెప్తున్నా క్లాస్ ఎందుకు క్లాస్ స్కిప్ చేస్తే కన్సిస్టెన్సీ మిస్ అయిపోద్ది. మీరు నార్మల్గా డైలీ చెప్తేనే చేయట్లేదు. ఇంక నేనే స్కిప్ చేస్తాను అనుకో, ఇంక మీరు గాలికి వెళ్ళిపోతారు ఇంక పూర్తిగా. ఒంట్లో బాగోదు, కరెక్టే. ఒంట్లో బాగోలేదు అన్నప్పుడు ఓకే, బట్ స్టిల్ ఆ ఇంట్రెస్ట్ ఉండాలి కదా చదవడానికి, చేయడానికి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఏమైపోతుంది? ఒంట్లో బాగోపోయిన వినడమే కదా, నోట్స్ రాసుకోవడమే కదా. ట్రెడ్మిల్ మీద పరిగెట్టాలా లేకపోతే బయట పరిగెడతారా? లేదు కదా. ఏదైనా పోను పోను అంట్లు తోమాలా, బట్టలు ఉతకాలా? జస్ట్ కుర్చీలో కూర్చొని జస్ట్ స్క్రీన్ చూడడమే, నోట్స్ రాసుకోవడమే. ఒక టాబ్లెట్ వేసుకుంటారు, లేదంటే జండు బామ్ ఉంటే జండు బామ్ రాసుకుంటారు, చూస్తూ ఉంటారు. ఏముంది దానికి? తర్వాత ఇలాగ పడుకుంటారు కదా నైట్ 11 గంటలకి మార్నింగ్ వరకు. నార్మల్ టైంలో అందరూ చేస్తారా, ఒంట్లో బాగాలేనప్పుడు కూడా చేస్తారు చూడు. అది అక్కడే మీరు, అక్కడే టర్నింగ్ పాయింట్ అవుతుంది దేనికైనా లెర్నింగ్ ప్రాసెస్లో. ఎలా ఉన్న సిచ్యువేషన్ మీరు చదువుతూ ఉండాలి. చదువులో ఎప్పుడు నెగిటివ్ కాంప్రమైజ్ అవ్వకూడదు, అసలు నెగోషియేషన్ ఉండకూడదు దేంట్లోనైనా. సో కొంచెం ట్యాబ్ పెద్ద చేయు, 100 నుంచి 120 140 చేయు. కింద కింద జూమ్. ఇలా ఓకేనా సార్? ఓకే, కింద 114 ఉంది. ఓకే ఫైన్. సి డేటా గోల్ సీక్ అంటే ఏంటంటే, గోల్ సీక్ పేరులోనే ఉంది, గోల్ సీక్. సో గోల్ అంటే ఏంటంటే మీ టార్గెట్. ఓకే, మీకు మీ మేనేజర్లు కొన్ని బడ్జెట్స్ ఇస్తారు, ఆ బడ్జెట్లోనే మీకు ఈ కొనమని ఇస్తారు. ఓకే, అలాంటి టైంలో ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ మీరు ప్లానింగ్ గీసేటప్పుడు బడ్జెట్ క్రాస్ అయిపోతుంది అనుకో, ఆ బడ్జెట్ని మీరు అడ్జస్ట్ చేయగలగాలి. ఓకే, సో మౌస్ ఎంత కొందాం అనుకుంటున్నారు, కీబోర్డ్ ఎంత కొందాం అనుకుంటున్నారు, పర్సనల్ డెస్క్టాప్ ఎన్ని కొందాం అనుకుంటున్నారు, సిపియూ ఎల్సిడి ఎంత కొందాం అనుకుంటున్నారు. 1,50,000 ప్లాన్ వేసినప్పుడు 1,50,000 వచ్చింది. టోటల్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే క్వాంటిటీ ఇంటూ రేట్ అంటే ప్రైస్ అనమాట. సో మౌస్లు 15 కొంటే 1,500 అవుతుంది. ఎందుకు? 15 ఇంటూ 100 చేస్తున్నారు కాబట్టి 15 ఇంటూ 100 చేస్తున్నారు. ఓకే, సో కీబోర్డ్ ఎంత 138 ఇంటూ 100 ఇలా చేస్తున్నారు, 1,50,000 వచ్చింది. కానీ మీ దగ్గర బడ్జెట్ మీకు 1,20,000 ఇచ్చారు. సో మీరు వేసిన ప్లాన్లో 30,000 ఎక్స్ట్రా క్యాల్కులేట్ అయిపోతుంది. సో అలాంటి టైంలో దీన్ని అడ్జస్ట్ చేయాలంటే మీరు ఏది తక్కువ కొందాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్ డెస్క్టాప్ కానీ పీడీ కానీ సిపియూ కానీ ఎల్సిడి కానీ ఏదో తగ్గిద్దాం అనుకుంటున్నాను 1,20,000 తగ్గడానికి. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే గోల్ సీక్ వాడాలి. సో గోల్ సీక్ ఎలా వాడతారంటే,
ఆల్రెడీ ఆ 1,50,000 సమ్ అనేది పైన టోటల్ మీద క్యాలిక్యులేట్ చేసింది. 1,50,000 మీద పెట్టు. 1,50,000 మీద పెట్టు సెల్ మీద. అవ్వండి. Yes, సమ్ ఆఫ్ F4:F8 చేస్తుంది ఆల్రెడీ. సో క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆల్రెడీ అందులో ఉన్నాయి మీరు చేసిన దాంట్లోనే. ఇప్పుడు నాకు ఇది 1,20,000 అడ్జస్ట్ చేయాలి. మాన్యువల్గా అడ్జస్ట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? ఎల్సిడి 3 కింద మార్చు. ఎల్సిడి క్వాంటిటీ 3 ఏంటి కింద సార్? మార్చు. క్వాంటిటీ ఎల్సిడి క్వాంటిటీ 3 కింద మార్చు. 4 ఉంది కదా 3 కింద మార్చు. ఎంత తగ్గుతుంది? 1,44,000 తగ్గుతుంది. 1,4. సిపియు ఒక 3కి మార్చు. పీడియా సార్? సిపియు 3కి మార్చు. 5 నుంచి 3 మార్చు. Yes, sir. 1,26,000 దగ్గరికి వస్తుంది చూడు. మీ 1,20,000 టార్గెట్ బడ్జెట్ దగ్గరికి వస్తుంది. పైన మౌస్ ని 15 నుంచి 10 చేయు. 1,25,000. 500 ఓకే ఎంత తగ్గింది. ఎల్సిడి 2 చేయు. సో దగ్గరికి 1,20,000 దగ్గరికి వచ్చింది ప్లాన్. సో ఇన్ని కొనాలని చెప్పి ఫైనల్ ప్లాన్ మీకు ఇలా ఇచ్చేస్తే వెళ్ళిపోతారు కొనడానికి. ఇలా ఇది అనుకుని ఈ ప్లాన్ తో వెళ్తారు. ఇలా మాన్యువల్ గా ప్రతిదీ ఇది తగ్గించుకుందాం అది తగ్గించుకుందాం మాన్యువల్ గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి ఎప్పుడు చేస్తారు ఇలాగా. సో ఇలాంటి టైంలో మీరు యూజ్ చేసేది గోల్ సీక్. ఓకే. సో నువ్వేం చేస్తావంటే వాట్ ఇఫ్ అనాలిసిస్ లో గోల్ సీక్ ఉంటుంది చూడండి. వాట్ ఇఫ్ అనాలిసిస్ లో గోల్ సీక్ ఉంటుంది. గోల్ సీక్ మీద క్లిక్ చేస్తే చేయి. ఇప్పుడు ఈ గోల్ సీక్ లో 3 పారామీటర్స్ ఉన్నాయి. సెట్ సెల్, టు వాల్యూ, బై చేంజింగ్ సెల్ అని ఉంది. సో సెట్ సెల్ అంటే మీరు ఏ వాల్యూని మారుద్దాం అనుకుంటున్నారు? 1,19,500 ని మారుద్దాం అనుకుంటున్నారు. సో దాని మీద పెట్టాలి సెల్. Yes, sir. అది సెట్ సెల్. టు వాల్యూ ఎంతకు మారుద్దాం అనుకుంటున్నారు? దాన్ని 1,00,000 చేద్దాం అనుకుంటున్నారు మీరు. 1,00,000 టార్గెట్ కి అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నార్మల్ 1,00,000 అని రాసాయి. 1,00,000 6 సున్నాలు. Yes, sir. 6 సున్నాలు 5 సున్నాలు. 5 సార్. 5 సున్నాలు. బై చేంజింగ్ సెల్. ఇప్పుడు బై చేంజింగ్ సెల్ లో ఏ తగ్గిద్దాం అనుకుంటున్నారో మాన్యువల్ గా అది ఇచ్చేయండి. తగ్గిద్దాం అనుకుంటున్నాను పీడీ తగ్గిద్దాం అనుకుంటున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. పీడీ మీద క్లిక్ చేయి. Yes, sir. క్లిక్ ఆన్ ఓకే చేయి. సో ఆటోమేటిక్ గా 1,00,000 అడ్జస్ట్ అయిపోయి ఆ ఎన్ని కొనాలో చూపించేస్తుంది. క్లిక్ ఆన్ క్యాన్సిల్. క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ ఓకే చేయాలరా. గోల్ సీక్ Okay. 2 వాల్యూ ఇది. 2 వాల్యూ ఏమొచ్చి 1,00,000. 1,00,000. బై చేంజింగ్ సెల్ పీడీ 147. ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిపోయి 1,00,000కి ఓకే చేస్తే ఇది 1,00,000కి ఎగ్జాక్ట్ గా బడ్జెట్. ఓకే 92 కొంటే సరిపోతాయి. అలా చూపించి అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది గోల్ సీక్ తాలూకా యూజ్. సో గోల్ సీక్ తాలూకా యూజ్ కేసు అర్థమైందా మీకు? Yes, sir. అర్థం. లావణ్య గోల్ సీక్. దీపిక ఎస్ సార్ భార్గవి? అర్థమైంది సార్. ఓకే అదిరా గోల్ సీక్ తాలూకా యూజ్. ఓకే నెక్స్ట్ గోల్ సీక్ అయిపోయింది కదా. ఫోర్కాస్ట్ మీకు గుర్తుందా ఎలా చేయాలో? నేను చెప్పాను ఆల్రెడీ. ఫోర్కాస్ట్ 6 months తలకు సేల్స్ ఉన్నాయి యాక్చువల్ వాల్యూస్. 7th, 8th, 9th, 10th, 11th నెక్స్ట్ 6 months కి ఎలా వస్తాయి ప్రెడిక్షన్స్? జస్ట్ సెలెక్ట్ చేయాలాగా మంత్ టు సేల్స్ మొత్తం. ఫోర్కాస్ట్ షీట్ ఆప్షన్ లోకి వెళ్ళు. అక్కడ ఫోర్కాస్ట్ ఎండ్ 8 ఉంది కదా దాన్ని 12 కింద మార్చు. 12 months కావాలి కదా. 6 months కావాలి ఉంది. నెక్స్ట్ 6 months కి అలా చూపిస్తుంది. ఇప్పుడు చూడు సెల్లో నార్మల్గా అయితే మధ్యలో అయితే అలా ఉంటుంది. బాగా పీక్స్కి వెళ్తే అలా ఉంటుంది. కిందకి అయితే ఇలా ఉంటుంది అని ఆటోమేటిక్గా నెంబర్ చూపిస్తుంది అలాగా. ఇప్పుడు క్లిక్ ఆన్ క్రియేట్ చేసావు అనుకో నీకు ఒక పివట్ టేబుల్ లా క్రియేట్ అయిపోతుంది. చూడు ఫస్ట్ 6 months సేల్స్ ఇవి. నెక్స్ట్ 6 months కి సేల్స్ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి వాట్ యూ కెన్ షో ఇస్ లైక్ దట్ యూ కెన్ షో. లోవర్ బౌండరీ అయితే ఇట్లా ఉంటుంది. హైయర్ బౌండరీ అయితే ఇట్లా ఉంటుంది. నార్మల్ మీడియం బౌండరీ అయితే ఇట్లా ఉంటాయి వాల్యూస్ అని చూపించుకోవచ్చు. మేబీ నెక్స్ట్ 6 months సేల్స్ ఇలా ఉండొచ్చు ప్రెడిక్షన్. ఓకేనా? ఇది ఎక్కువగా వెదర్ ఫోర్కాస్ట్ లో యూజ్ చేస్తారు.
ఫస్ట్ 10 డేస్ వెదర్ ప్రెడిక్ట్ చేసి, ఒక మంత్‌లో ఫస్ట్ 15 డేస్ ప్రెడిక్ట్ చేసి వెదర్, నెక్స్ట్ 15 డేస్ ఎంత సెల్సియస్ ఉండొచ్చు అని క్యాలిక్యులేట్ చేస్తారు యూజువల్‌గా. అర్థమవుతుందా? వెదర్ ప్రెడిక్షన్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సేల్స్ కూడా యూజ్ చేస్తారు యూజువల్‌గా. ఓకేనా? ఎక్సెల్‌లో కూడా మీరు చేయొచ్చు. బై డిఫాల్ట్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం వెనకాతల రన్ అవుతది చేసేటప్పుడు. అది ఫోర్‌కాస్ట్ షీట్ దాని తాలూకా మీనింగ్. ఓకేనా? సో, అదిరా రీక్యాప్. సినారియో మేనేజర్ ఎక్కువ అసలెక్కడ యూజ్ చెయ్యరు యూజువల్‌గా. అంటే ఏంటో తెలిస్తే బెటరు. రేపు చెప్తానులే సినారియో మేనేజర్. సెషన్ ఎజెండాలోకెళ్ళు ఫస్ట్ దాంట్లో గోల్ సీక్, డేటా టైప్, ఫోర్‌కాస్ట్ షీట్ ఈ 3 క్లియరా ఇప్పుడు మొత్తం? సినారియో మేనేజర్ అవుట్‌లైన్ చాలా చిన్నదే. అవుట్‌లైన్ జస్ట్ 10-15 మినిట్స్ కాన్సెప్ట్ అంతే. 10 మినిట్స్ కాన్సెప్ట్ అది. సినారియో మేనేజర్ ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ అంతే. 20 మినిట్స్ ఆ 2. పెద్ద సినారియో మేనేజర్ అవుట్‌లైన్ ఎక్కడ యూజ్ చేయరురా. చాలా చాలా రేరు. అసలా నేనైతే 5 ఇయర్స్‌లో ఒక్కసారో ఎప్పుడో యూజ్ చేశాను అది కూడా. అది కూడా సీనియర్ హెల్ప్ తీసుకొని యూజ్ చేశాను అంతే. ఇంకెక్కడ యూజ్ చేయలే. మిగతావన్నీ కొంచెం 1 మంత్‌లో ఒకసారి 2 సార్లైనా యూజ్ చేశాను గానీ, ఇవి మాత్రం ఇయర్‌లో 1-2 సార్లు యూజ్ చేశాను అంతే. సో, సినారియో మేనేజర్ అవుట్‌లైన్ వి విల్ డిస్కస్ టుమారో అండ్ అలాంగ్ విత్ దట్ వి విల్ కంటిన్యూ విత్ పవర్ క్వెరీ. పవర్ క్వెరీ క్లాసు కంటిన్యూ అవుతది. సో, ఆల్మోస్ట్ గ్రూప్, అన్‌గ్రూప్ సబ్ టోటల్ కూడా ఉంది గదా! అవి కూడా పెద్ద టైం పడతది. 5 మినిట్స్ అది. 5-10 మినిట్స్. సో, అయిపోద్ది మొత్తం ఎక్సెల్ మొత్తం క్లియర్ అయిపోద్ది. పవర్ క్వెరీ మొత్తం నెక్స్ట్ 1 వీక్ ఫుల్ పవర్ క్వెరీ ఉంటది. పవర్ క్వెరీ అయిపోయిన తర్వాత లాస్ట్ వీక్ డాష్‌బోర్డ్ క్రియేషన్స్, లాస్ట్ 1-2 డేస్ మాక్రోస్ అండ్ వీబీఏ ఎలా యూజ్ చేస్తారు నార్మల్‌గా. అది కూడా అంత డీప్ అక్కర్లేదు. ఎందుకంటే నాకు అంత ఫుల్‌గా రాదది. జస్ట్ బేసిక్స్ చెప్తానంతే. దాంతో మొత్తం అయిపోతది. క్లియర్. డాష్‌బోర్డ్స్ ఇస్తారు, ప్రాజెక్ట్స్ ఇస్తాను 2, 3 ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇస్తాను డాష్‌బోర్డ్. అదేసేసి ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్‌లా పెట్టుకొని రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని రెజ్యూమ్‌లో పెట్టుకోండి. పోస్టులు రాసేయండి. డన్. ఎక్సెల్ ఈస్ డన్. ఎక్సెల్ అయిపోయినట్టే ఇంకా మీరు. ఎక్సెల్ మాస్టర్ క్లాస్ కంప్లీట్ చేసినట్టే. ఓకేనా? ఏం డౌట్స్ ఉన్నాయా ఇంకా? సార్ ఆ! ఆయన చెప్పిన దాంట్లో రిలేషన్‌షిప్ దగ్గర నాకు కొంచెం అర్థం కాలే. రిలేషన్‌షిప్ అర్థం కాలేదా? ఓకే. స్క్రీన్ షేర్ చెయ్యి. అదేరా గైస్ ఎళ్ళిపోవాలనుకున్నోళ్ళు క్లాస్ నుంచి ఎళ్ళిపోవచ్చు. దట్ ఈస్ ఫైన్. పడుకోవాలనుకున్నోళ్ళు. లేదు రిలేషన్‌షిప్స్ ఇంకొకసారి వింటా ఉన్నోళ్ళు ఇప్పుడు గౌతమికి నేను రిలేషన్‌షిప్స్ చెప్తాను. ఉండాలనుకున్నోళ్ళు ఉండొచ్చు. యువర్ విష్. స్క్రీన్ షేర్ చేయి గౌతమి ఆ షీట్. రిలేషన్‌షిప్ షీట్ ఓపెన్ చెయి. రిలేషన్‌షిప్ ఆల్టర్‌నేటివ్ కాన్సెప్ట్ ఏంటి గౌతమి? గుర్తుందా? ఆల్టర్‌నేటివ్ కాన్సెప్ట్ ఏంటి రిలేషన్‌షిప్స్‌కి? వీలుకప్, ఎక్స్‌లుకప్. యెస్. రిలేషన్‌షిప్ ఓపెన్ చేయి. రిలేషన్‌షిప్‌లో కూడా డౌట్స్ ఉండకూడదు మీకు. అమృత ఈలోపు నువ్వు ఇవాళ చెప్పిన క్లాసు సమ్మరీను లింక్డ్ఇన్ పోస్ట్ ప్రిపేర్ చేయి ఫాస్ట్‌గా. శరణ్య లేదు కదా? శరణ్య ఉన్నాను ఉంది. సార్. ఓకే. తులసి లేదు. ఉంది సార్ తులసి కూడా. తులసి నీ పక్కన ఉందన్నావు కదా! ఓకే. ఓకే. అవును సార్. శరణ్య, తులసి ఉన్నారు. ఓకే. దీపిక ఉందా? దీపిక ఉంది. ఎవరు లేరు? ఓన్లీ అనిత లేదు. అనిత ఒంట్లో బాలేదని మెసేజ్ ఉన్నాను చేసింది. సార్. అనిత ఒక్కదే లేదు. ఓకే. ఫైన్. గౌతమి స్క్రీన్ షేర్ చేయి. ఆ! అర్థం కాలేదు ఇది? హుహు. కాదు వినలేదు నువ్వు నిన్న. మీరు ఫాస్ట్‌గా చెప్పేసారు. తర్వాత ఇక్కడ ఒక ఎర్రర్ ఏదో వచ్చింది నిన్న. అది మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోయాను నేను. ఓకే.
ఏంటి డౌట్ ఏంటి? మొత్తం డౌట్ కాన్సెప్టే డౌటా? లేకపోతే ఏంటి డౌటా? లేకపోతే ఏంటి అసలు ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆ? చెప్పరా? ఇప్పుడు మనం పివోట్ వేసుకున్నాక ఈ బటన్స్ అవి తీసి టాబ్లెట్ ఫామ్ లో కంట్రోల్ టీ పెట్టి చేస్తాం కదా. ఆ. దాని తర్వాత మనం క్లిక్ ఆన్ రిలేషన్షిప్ అని నొక్కుతాం. నాకు అక్కడ వరకే తెలుసు. ఓకే. పివట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి తెలుసా పోనీ? తెలుసు. మరి ఇంకేంటి అయిపోయింది కదా రిలేషన్షిప్. కాదు, దాని తర్వాత ఒక డైలాగ్ బాక్స్ వచ్చి ఒక 4 ఏమో డ్రాప్ డౌన్ అని సెలెక్ట్ చేశారు. నాకు అది దేన్ని బట్టి పెట్టారు నాకు అర్థం కాలేదు. సరే నువ్వు రిలేషన్షిప్ క్రియేట్ చేయ మళ్ళా 2 టేబుల్స్ కి. ఏ 2 టేబుల్స్ కి? దీనికా? స్టూడెంట్ డీటెయిల్స్ కి, కోర్స్ డీటెయిల్స్ కి. రిలేషన్షిప్ లోకి వెళ్ళు. రిలేషన్షిప్ డిలీట్ చేసే ఫస్ట్ రెండిటికి. ఫస్ట్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళి చెప్తా. పివట్ టేబుల్ క్లిక్ చేసి ఆగాగాగాగు. పివట్ టేబుల్ మీద క్లిక్ చేసి సెల్ మీద క్లిక్ అయ్యి ఉందా? అప్పుడు రిలేషన్షిప్స్ లోకి వెళ్ళి చెప్తా. రిలేషన్షిప్స్ లోకి వెళ్ళాలంటే దేంట్లోకి వెళ్ళాలి? డేటాలోకి వెళ్ళాలి. డేటాలోకి వెళ్ళి రిలేషన్షిప్స్ లోకి వెళ్ళు. డేటా మోడల్లో ఉంటుంది. డేటా మోడల్ రిలేషన్షిప్స్ మీద క్లిక్ చేయి. రిలేషన్షిప్ ఉంటుంది దాంట్లో. ఆ రిలేషన్షిప్ ని డిలీట్ చేసే చెప్తా. డిలీట్ చేసే. ఓకే, క్లోజ్. రిలేషన్షిప్ క్లోజ్ చేయగానే పివోటే మారిపోయింది చూసావా? అంత మారిపోయింది. రిలేషన్షిప్ లేదు కదా, అందుకే కరెక్ట్ కాదు ఆ డేటా అప్పుడు పివట్ టేబుల్ ఉన్నది. సో షీట్ 7 కూడా డిలీట్ చేసే మొత్తం. ఇప్పుడు 2 టేబుల్ ఫార్మాట్స్ లో ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేస్తావు 2 టేబుల్స్ కి? ఫస్ట్ పివోట్ క్రియేట్ చేయాలి, అప్పుడే రిలేషన్షిప్ ఎనేబుల్ అవుతుంది. పివట్ టేబుల్ క్రియేట్ చేయి. స్టూడెంట్ డీటెయిల్స్ మీద పివట్ టేబుల్ క్రియేట్ చేయి. కంట్రోల్ ఏ, ఇన్సర్ట్, పివట్ టేబుల్, టేబుల్ ఆర్ రేంజ్. ఓకే, ఆగు. యాడ్ దిస్ టు డేటా మోడల్ చేయాలి కదా. యాడ్ దిస్ టు డేటా మోడల్ చేయలేదు. యాడ్ దిస్ డేటా టు డేటా మోడల్. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు అయ్యి రోల్ నెంబర్ లాగు. రోల్ నెంబర్ నేము లాగు రోస్లోకి. ఇలా వచ్చింది. డిజైన్లోకి వెళ్ళి దేంట్లో టాబ్లెట్ ఫార్మాట్కి వెళ్తే నీకు పక్కన వచ్చేస్తుంది రో కాలమ్స్. అక్కడ మైనస్ సింబల్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? బటన్స్ ఇదేనా అర్థం కాలేదు నువ్వు? దీని తర్వాత ఏం చేయాలో తెలియదు. దీని తర్వాత ఏం చేయాలి? కోర్స్ డీటెయిల్ లింక్ చేయాలి. కోర్స్ డీటెయిల్ లింక్ చేయాలంటే నువ్వు రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. లేదనుకో అవ్వదు కదా. అప్పుడు రిలేషన్షిప్ క్రియేట్ చేయను. ఫస్ట్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళి డేటాలో రిలేషన్షిప్కి వెళ్ళి న్యూలోకి వెళ్ళు. ఇప్పుడు రిలేషన్షిప్ క్రియేట్ చేయి. ఫస్ట్ కోర్స్ డీటెయిల్ మీద పెట్టు. సెలెక్ట్ చేయి డ్రాప్ డౌన్. కోర్స్ డీటెయిల్ ఫారెన్కి ఏమవుతుంది? రోల్ నెంబర్ రిలేటివ్ టేబుల్ ఏమవుతుంది? స్టూడెంట్ డీటెయిల్, రోల్ నెంబర్. క్లిక్ ఆన్ ఓకే చేయి. ఒక్క నిమిషం.
వాడి అమ్మ అంటే స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. సార్ ఆ, సార్ రిలేషన్షిప్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే మళ్ళీ క్రియేట్ అవ్వదా ఇంకో షీట్లో? అవ్వదు. ఆల్రెడీ అయిపోయింది కదా, టేబుల్స్ 2 రిలేషన్షిప్లు ఉన్నాడు, మళ్ళీ ఇంకెందుకు చేస్తావు? ఓకే. సార్ ఆల్రెడీ లింక్డ్ఇన్ లో హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం అవ్వట్లేదండి సార్. ఎందుకు రాదు? అవ్వట్లేదు. హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం అవ్వట్లేదా? నార్మల్ అంటే హ్యాష్ ట్యాగ్స్ లో రావట్లేదు, అవి నార్మల్ టెక్స్ట్ లా వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం. ఉమ్. క్లోజ్ చేసారా? రిలేషన్షిప్ ఆల్రెడీ ఉంది. గౌతమకి ఒంట్లో బాగాలేదు, నాకు ఒంట్లో బాగాలేదు. ఇప్పుడు యాక్టివ్ ట్యాబ్ లో పైన పివట్ టేబుల్ ఫీల్డ్స్ లో యాక్టివ్ లో ఒక్క టేబుల్ కనబడుతుంది, రైట్? స్టూడెంట్ డీటెయిల్ ఒకటే కనబడుతుంది. కావాలంటే అది మూసే స్టూడెంట్ డీటెయిల్ మీద. యాక్టివ్ లో అది క్లోజ్ చేయు, యాక్టివ్ మీదకి వెళ్ళి అది క్లోజ్ చేయు. సో యాక్టివ్ టేబుల్ ఒకటే ఉంది, అది క్లోజ్ చేయి. దాని మీద క్లిక్ చేయి, ఒకటే ఉంది. కోర్స్ డీటెయిల్ లేదు. ఇప్పుడు దీంట్లో యాక్టివ్ లోకి అది కూడా తేవాలి. అప్పుడే కదా దీంట్లో ఉన్న కాలమ్స్ లో నువ్వు కింద డ్రాగ్ చేయగలవు, రోస్ కైనా వాల్యూస్ కైనా దేనికైనా. సో ఎక్కడ ఉంటది మీకు ఇంకో టేబుల్? ఎక్కడ ఉంటది? రిలేషన్షిప్ చేసింది ఆల్ లో ఉంటది. ఆల్ లోకి వెళ్ళు, ఆల్ లోకి వెళ్ళి ఇప్పుడు కోర్స్ డీటెయిల్ ఉంది కదా, అది రైట్ క్లిక్ చేసి షో ఇన్ యాక్టివ్ ట్యాబ్ లో క్లిక్ చేస్తే ఆ యాక్టివ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు యాక్టివ్ ఓపెన్ చేయి. ఇప్పుడు కింద స్క్రోల్ చేస్తే కోర్స్ డీటెయిల్ కూడా ఉంది చూడు. అప్పుడు కోర్స్ డీటెయిల్ లోంచి కోర్సు లాగు రోస్ లోకి, కాలమ్స్ లో కాదు రోస్ లోకి లాగే. ఇది రోస్ లో లాగినప్పుడు బై డిఫాల్ట్ ఏమవుతుంది? ఇది ఏమవుతుంది? డిజైన్ లోకి వెళ్ళి మార్చు, టేబుల్ ఫార్మాట్ లో కొట్టు, అండ్ రెండు వస్తున్నాయి. వై పంచే కోర్స్ తీసేసి చెప్తా. కోర్స్ తీసే బయటికి. కాంటాక్ట్ నెంబర్ లాగు. రిలేషన్షిప్ క్రియేట్ అవ్వలేదు నా సరిగ్గా. రిలేషన్షిప్ లో ఇష్యూ ఉంది. పని చేయు, కాంటాక్ట్ నెంబర్ తీసుకొచ్చి వాల్యూస్ లో పెట్టు. వెయిట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొచ్చి వాల్యూస్ లో పెట్టు. వాల్యూస్ లో పెట్టు. కాంటాక్ట్ నెంబర్స్ వాల్యూస్ లోకి లాగు. ఇది కరెక్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ టోటల్ ఫీజ్, డిపాజిట్ ఫీజ్, డ్యూ ఫీజ్ ఇవన్నీ వాల్యూస్ లో పెట్టు. టోటల్ ఫీజ్, డ్యూ ఫీజ్ ఇవి కూడా కరెక్ట్గా వస్తున్నాయి. అందరికి 2000 రావాలి. ఓకే, ఓకే మీదకెళ్ళు. ఇంకేమున్నాయి? కోర్స్ డీటెయిల్స్, బ్యాచ్ టైమ్ తీసుకొచ్చి రోస్లోకి లాగు. అక్కడ రోస్లో ఇష్యూ వస్తుంది ఏదో. ఇది కూడా సరిపోయింది. ఇప్పుడు కోర్స్ కూడా లాగు. ఇది కూడా సరిపోయింది. ఫైన్. ఇదిరా కరెక్ట్. ఇది చూడు, అన్ని కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకో. అనిత కోర్సు బ్యాచ్ టైం కరెక్టా కాదు మాన్యువల్గా చెక్ చేయి. సరిపోయిందా? పివట్ టేబుల్లోకి వెళ్ళు. ఫోన్ నెంబర్ కూడా సరిపోయిందా? 8653తో స్టార్ట్ అవ్వాలి. అది రిలేషన్షిప్ అలా చేస్తారా? ఇందులో ఏం అర్థం కాలేదు నీకు? ఇప్పుడు అర్థమైంది. చెప్పానా? నేను చేసినప్పుడు నీకు అర్థం కాదు, నువ్వు చేస్తేనే నీకు అర్థం అవుతుంది. నేను అదే అంటున్నా. నేను చేస్తున్నప్పుడు బాగానే ఉంటది వింటూ, కానీ మీరు చేస్తేనే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అర్థమైంది అని.
అదిరా లెక్క. అరే రేపు ఇంటర్నేషనల్ టోస్ట్ మాస్టర్స్ మీట్ ఉంది ఆన్లైన్. జాయిన్ అవుతారు ఎవరైనా? కెమెరా ఆన్లో పెట్టాలి. రూల్స్ చెప్తాను చూడండి. కెమెరా ఆన్లో పెట్టాలి. ఓకే. కొంతమంది ప్రిపేర్డ్ స్పీచ్లు చెప్తా ఉంటారు, మనం వింటా ఉంటాం. ఆ తర్వాత టేబుల్ టాపిక్స్ ఉంటుంది. అందులో టేబుల్ టాపిక్స్ ఇస్తారు, వాళ్ళే అడుగుతారు ఎనీవన్ వాంట్స్ టు స్పీక్ అని. రైజ్ హ్యాండ్స్ చేస్తే వాళ్ళు మీకు ఛాన్స్ ఇస్తారు. మీరు 2 minutes మాట్లాడడానికి 2 minutes టైం ఇస్తారు. స్టాప్ వాచ్ ఆన్ అవుతుంది. ఆ 2 minutes వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మీరు మాట్లాడాలి. లేదు నేను మాట్లాడను అంటే కామ్గా ఉండి మీటింగ్లో ఉండి చూడొచ్చు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది. మీకు ఒక ఐడియా వస్తుంది అట్లీస్ట్. ఓకేనా? మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నాకు చెప్పండి. రేపు 11 o'clock నేను జాయిన్ అవుతాను మీటింగ్లో. మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాను కావాలంటే. మీ ఫస్ట్ టోస్ట్ మాస్టర్స్ ఆన్లైన్ మీటింగ్ అని చెప్పి మీరు లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇన్ పర్సన్ అయితే ఎలాగో మీరు రాలేరు, బెంగళూరు నేనే వెళ్తున్నాను. ఆన్లైన్ అయినప్పుడు అట్లీస్ట్ జాయిన్ అవ్వడం స్కోప్ ఉంటుంది కాబట్టి జాయిన్ అవుతారంటే జాయిన్ అవ్వండి. ఇది ప్యూర్లీ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకునేవన్నీ టెక్నికల్, ఎక్సెల్ కాన్సెప్ట్స్ ఏంటి టెక్నికల్ అంటారు. ఇదంతా కమ్యూనికేషన్ స్కిల్స్. సో అన్నీ ఉంటేనే బయట వాల్యూ. కాంపిటీషన్లో మీరు ముందుకెళ్ళాలంటే అన్నీ ఉండాలి. నాకు టెక్నికల్ ఉంది కమ్యూనికేషన్ లేదంటే వెళ్ళిపోమంటారు. కమ్యూనికేషన్ ఉంది టెక్నికల్ లేదంటే వెళ్ళిపోమంటారు. అర్థమైందా? 2 ఉన్నోళ్ళే ఇన్ను. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. జాయిన్ అవుతారన్న చెప్పండి. నేను మార్నింగ్ 10 o'clock అలా చెప్పండి. 9 o'clockకి నేను లింక్ పంపిస్తా గ్రూప్లో. యాడ్ అయిన వాళ్ళు యాడ్ అయ్యండి. కొంచెం మంచిగా డ్రెస్అప్ అవ్వండి, ఫేస్ అది నీట్గా దూకోండి. కొంచెం ఆన్లైన్లో కెమెరా ఆన్ చేసి నీట్గా కనబడాలి. ఓకే. టాబ్లెట్ ఇంకోటి ఏది? ఓకే అదిరా. ఓకేనా? రేపు మిగతా బ్యాలెన్స్ కంప్లీట్ చేసి పవర్ క్వెరీ కంటిన్యూ చేసుకుందాం. గాట్ ఇట్? అయిపోయిందా? సమ్మరీ రాసావా అమృత? సార్ పెడుతున్నా. సూపర్ సార్. మండే సెలవు. మార్నింగ్ జిమ్కి పాయింట్ వైజ్ పెట్టాలి. ఓకే, పాయింట్ వైజ్ గా పెడితే నీట్గా కనబడుతుంది. సరేలే వదిలేసే. అరే గ్రూప్ లో క్లాస్ ట్రాకర్ అప్డేట్ చేయండి. క్లాస్ ట్రాకర్ అలాగే నువ్వు అప్డేట్ చేసావా? 11, 12, 13, 14, 15